దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆయన కృపను బట్టి మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. మరి గడిచిన 2 వారాలుగా ద క్రిస్టియన్ ఫ్యామిలీ పార్ట్ 1 and 2, పార్ట్ 1లో వైఫ్స్, పార్ట్ 2లో హస్బెండ్స్ చూసాము. ఈరోజు పార్ట్ 3 చిల్డ్రన్. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. ఎందుకనంటే అనేక కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయంటే అవి ఈ రోజున ప్రజెంట్ జనరేషన్లో చిన్న పిల్లలు లేదంటే వారి పిల్లల విషయంలోనే సమస్యలు ఉన్నాయి కదండి. అవునా కదా? నా సౌండ్ తగ్గించుకొని మీరు చెక్ చేసుకోండి అమ్మా. కొంచెం సెన్సిబుల్గా ఉండాలా, కొంచెం బయటికి వెళ్ళి చెక్ చేసుకోవాలా. సో ద క్రిస్టియన్ ఫ్యామిలీ పార్ట్ 3 మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో పిల్లల గురించి మాత్రమే కాదు, పేరెంటింగ్ గురించి కూడా ప్రస్తావన ఉంటుంది. కాబట్టి చాలా శ్రద్ధగా వినండి. అండ్ ఖచ్చితంగా ఈ 3 వారాలుగా దేవుడు మన జీవితాల్లో బయలుపరిచిన సత్యాన్ని కనుక మనం అనుసరించినట్లయితే మన కుటుంబం దేవునికి మహిమకరమైన కుటుంబంగా ఉంటుంది ఖచ్చితంగా. ఆమేన్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, 18, 19 వచనాలు గడిచిన 2 వారాలు మనం ధ్యానించాం. ఈరోజు 20వ వచనాన్ని ధ్యానిద్దాం. పిల్లలకి దేవుడు చెప్తా ఉన్నాడు, చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ఆల్ థింగ్స్. భార్యకు చెప్పినట్టుగానే పిల్లలకు కూడా దేవుడు చెప్తున్నాడు, ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమనంటే అన్ని విషయములలో పిల్లలారా తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. నాట్ ఇన్ ఫ్యూ థింగ్స్. నువ్వు చెప్పు నేను వింటాను, ఓకే, ఈ మాత్రం నా ఇష్టం అంటానికి లేదు ఇక్కడ. దయచేసి బీ ద ఫాలోవర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను క్రిస్టియను, నేను అది, నేను ఇది, నేను పాస్టర్ ఫ్యామిలీ, లేదా నేను పాస్టర్ కొడుకు, నేను పాస్టర్ కూతుర్ని, లేకపోతే ఇంకోటి ఈ మాటలు చెప్పుకోవడం కాదు. అసలు ముందు మనకు వాక్యం తెలియాలి కదా ఫాలో చేయాలంటే. ఏమంటున్నాడు దేవుడు? చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ఆల్ థింగ్స్. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అంతే. చాయిస్ లేదు పిల్లలకి, గుర్తుపెట్టుకోండి. కానీ ఈ రోజున సొసైటీ అలా లేదు. ముందు ఆ సొసైటీ అట్లా లేదు. చిన్న పిల్లల నుంచి కూడా చాయిస్, చిన్న పిల్లల నుంచి కూడా వాళ్ళ ఇష్టం. వాడికి ఏదైనా ఇక్కడ ఇండియాలో కొంత పర్లేదు, కానీ అమెరికాలో అయితే వాడికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని తెలిస్తే ఆ సోషల్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చేస్తారు. వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినా చాలు, వాళ్ళ అబ్బాయిని కొడుతుందండి నేను చూశాను, ఫోన్ చేశారనుకో, వచ్చేస్తారు వాళ్ళు. వచ్చేసారు అడుగుతారు, ఎరా నేను కొట్టారా మేమంటే, కొట్టాడు అన్నాడు అనుకోండి, అయిపోయిందా. అట్లుంది సిస్టమ్. కానీ బైబిల్ చెప్తుంది అది కాదు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ యొక్క లోకం ఇలా పాడైపోవడానికి కారణం అదే కారణం. దేవుడు చెప్పిన మార్గములో లేదు కుటుంబం, దేవుడు చెప్పిన మార్గములో పెంపకం లేదు, దేవుడు చెప్పిన మార్గములో పిల్లలు లేరు. పిల్లలందరూ చెప్పండి ఒకసారి, ఇప్పుడు ఏం చేయాలో మీరు చెప్పండి. ఏం చేయాలి మీరు? అన్ని విషయాలలో చెప్పండి. కొన్ని నా ఇష్టం, నువ్వు ఇంతవరకు చెప్పు చాలు. నాకు తెలుసు, నా చదువు గురించి నాకు తెలుసు, ఏం చదువుకోవాలో నాకు తెలుసు, ఎట్లా చదువుకోవాలో నాకు తెలుసు, నువ్వు చెప్పాక కదా డైలాగు. నోరు మూసుకొని పేరెంట్స్ చెప్పించేయండి, బాగుపడతారు. హల్లెలూయా. నీ పేరెంట్, నీ ఫాదర్ కానీ మదర్ కానీ నీకు ఏదైనా చెప్పారంటే అది ఖచ్చితంగా నీకు ఆశీర్వాదము, మంచి అవుద్దిరా. ఎందుకు అర్థం కావట్లేదు? పిల్లలందరూ ఇదే పరిస్థితి. దేవుని ఆజ్ఞ అది. నువ్వు క్రిస్టియన్ అయినా? ఎంతమంది క్రిస్టియన్ పిల్లలు ఉన్నారు? చేయొద్దండి ఇక్కడ. క్రిస్టియన్ పిల్లలు చేయొత్తాలి. క్రిస్టియన్ పిల్లలు, దేవుడు మీకు ఇస్తున్న ఆజ్ఞ ఏంటి? మీ తల్లిదండ్రులు చెప్పిందంతా చేయండి. అన్నిట్లో వాళ్ళు చెప్పింది చేయాలంతే, నో చాయిస్. నీ తండ్రి చెరువులో దూకి చావు అంటాడా నిన్ను? పెంట తిను అంటాడా? చెప్పాలా? గడ్డి తిను అంటాడా? ఏమంటాడు మహా అంటే?
ఏమంటాడు చెప్పాలి, మీకే తెలుసు. ఏమంటాడు? చదువుకో అంటాడు. అంతేనా? ఏమండి ఇంకా చెప్తాడండి? సిగ్గు లేదా? చదువుకో అని చెప్తే అవిధేయత చూపిస్తారు మీరు. చదువుకుంటే ఎవరికి లాభం? పిల్లలు చెప్పాలి, ఎవరికి లాభం నువ్వు చదువుకుంటే? ఎవరికి లాభం అయ్యా? నువ్వు అన్నం తింటే ఎవరికి వస్తుంది? ఎవరి కడుపు నిండుద్ది? సిగ్గులేని జాతి అయిపోయింది క్రైస్తవ జాతి. నో, నా ఇష్టం వచ్చినట్టు నేను చదువుకుంటా, నా ఇష్టం వచ్చినప్పుడు నేను చదువుకుంటా, లేదంటే నా ఇష్టం వచ్చినట్టు. నాకు తెలుసు, నీకేం తెలుసు? పాతకాలం మనిషి నువ్వు. ఇంకా అదొకటి మళ్ళీ మనకి కదండి. ఇప్పుడు జనరేషను, ఇప్పుడు ఇది అసలు ఇప్పుడు నీకేం తెలుసా? నువ్వేం నా చెప్పేది అనే పరిస్థితికి వెళ్ళిపోయారు జనాలు. నేను చెప్తున్నాను వినండి, ద కోర్ బేస్ రియాలిటీ ఏదైతే ఉందో అది నీ మేలు కోసం నిన్ను ప్రేమించి చెప్తారు. హల్లెలూయా. నాన్న ఇప్పుడు నేను చెప్పావా వాడికి చెర్రీకి డాబా మీద నుంచి దూకమని? చెప్తాడు తండ్రి ఎవరన్నా? ఏం చెప్తాడు? ఏం చెప్తాడండి? మ్యాక్సిమం చెప్పేది ఇదేనండి. ఏంటది? చదువుకో. బైబిల్లో అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడింది యేసుక్రీస్తు ప్రభు వారికి. ఆ తర్వాత అత్యంత ప్రాముఖ్యత, అత్యంత విలువైందిగా చెప్పబడింది ఏంటో తెలుసా? జ్ఞానము, నాలెడ్జ్. ఏంటది? ఈ లోకంలో కూడా నీ దగ్గర నాలెడ్జ్ ఉందనుకో, నిన్నెవడు ఆపలేడు. దగ్గర నాలెడ్జ్ ఉంటే నేను ఆపగలడా? చెప్పు. అంత కరప్షను, దేశంలో కరప్షన్ అంతా, ఈ సొసైటీలో మనం ఎదగలేము. ఎన్నిగా నువ్వు రారా, స్టేట్ నెంబర్ 1 రా, నేషనల్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించు, ఎవడు ఆపగలడు నిన్ను? ఆపుతాడా ఎవడన్నా? ఆపుతాడా? నీ దగ్గర జ్ఞానం ఉంటే ఎవడన్నా ఆపగలడా నిన్ను? నీకు సీటు రాకుండా, నీకు జాబ్ రాకుండా, నీకు పోస్ట్ రాకుండా ఆపగలడు ఎవడన్నా? మరి ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి ఏం చేయాలి? చెప్పాలి, చదువుకోవాలి. తల్లిదండ్రులు చెప్పేది ఏంటి? చెప్పాలి, చదువుకో. అది మనం చేస్తామా? చెప్పాలి, నిజంగా చెప్పండి. అదొక్కటే కాదమ్మా, కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. దట్ ఈస్ వాట్ ఒబీడియన్స్ ఈజ్. ఒబీడియన్స్ అంటే అదే. నా ఇష్టం ఆలోచించుకొని నాకు నచ్చితే చేస్తాను, నాకు టైం ఉన్నప్పుడు చేస్తాను కాదు. దట్స్ నాట్ ద వే. ఇదే ఒబీడియన్స్ భార్యకు కూడా చెప్పాడు దేవుడు. భార్య విషయంలో ఎంత గట్టిగా చెప్తే ప్రాబ్లమ్స్ అవుతాయని చెప్పలేదు అనుకుంటా నేను. కానీ భార్య కూడా అంతే. భర్త ఏం చెప్తే అది అన్ని విషయాల్లో ఉందా? భార్య విషయంలో కూడా అన్ని విషయంలో భర్తకు ఏమని? ఒకవేళ నీ భర్త అవిశ్వాసై, చెడ్డవాడై నీకు చెడ్డ పని చేయమని చెప్తే అప్పుడు నువ్వు ఇదే చూపించాల్సిన అవసరం లేదు. పిల్లలు కూడా అంతే. మీ తండ్రి తాగుబోతో, మీ తండ్రి తిరుగుబోతో, లేదా మీ తండ్రి దేవుని వాక్యాన్ని అనుసరించని వ్యక్తి అయితే గనక, ఆ వ్యక్తి నిన్ను తప్పు చేయమని చెప్తే గనక నువ్వు అవిధేయత చూపిస్తే ఓకే, అంతే కదా? అంతేగాని నీ తండ్రి దేవుని వాక్యాన్ని అనుసరించే వ్యక్తి అయి ఉండి, నీ తల్లి దేవుని వాక్యాన్ని అనుసరించే వ్యక్తి అయి ఉండి, వారు చెప్పింది కనుక నువ్వు చేయట్లేదనంటే నువ్వు ఖచ్చితంగా చాలా పెద్ద సమస్యలో ఉన్నావు. ఎందుకని చూడండి, ఫర్ దిస్ ఈజ్ వెల్ ప్లీజింగ్ అంటు ద లార్డ్. మీరు మీ తల్లిదండ్రులకు విధేయత చూపించటం దేవునికి ఎంతో, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. దేవునికి ఎంతో ఇష్టమైనది, ప్రభువుకి ఎంతో నచ్చేదంట. సో మీ జీవితాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవిస్తారా, లేక ప్రభువుకి నచ్చినట్టుగా జీవిస్తారా అనేది పిల్లలుగా మీరు నిర్ణయించుకోవాలి. అదేవిధంగా పెద్దలు ఉన్నామే మనందరం కూడా పిల్లలమే. ఎవరమండి మనందరం? దేవుని పిల్లలం కదా. సో ఇది మనకి కూడా వర్తిస్తుంది. దేవుడు ఏది చెప్పాడో అది మనం ఏం చేయాలి? చేసి తీరాలి. చాయిస్ లేదు, ఆప్షన్ లేదు. నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాను, నాకు వీలున్నప్పుడు చేస్తానంటే కుదరదు. పెద్దవాళ్ళైనా సేవకులైనా ఎవరైనా దేవుడు ఏం చెప్పాడు అది చేసి తీరాలి. సో ఇక్కడ క్లాజ్ కూడా చెప్పాను. ఒకవేళ నీ తల్లో తండ్రో వాక్యానుసారమైన వ్యక్తి కాకపోతే, వాక్యానుసారంగా జీవించే వ్యక్తి కాకపోతే, వారు నిన్ను తప్పు చేయమని చెప్తే నువ్వు విధేయత చూపించకపోయినా పర్వాలేదు కానీ నీ తల్లి కానీ తండ్రి కానీ వాక్యానుసారంగా జీవించే వ్యక్తులైతే,
వారు చెప్పినది నువ్వు చేయకపోతే అది ఖచ్చితంగా నీ నాశనమునకే. ఏంటండి అది? ఖచ్చితంగా నీ నాశనానికే, నీ చెడుకే. తెలుగులో ఒక సామెత ఉంది. తెలుగులో ఏమనంటే, చెప్తే వినకపోతే చెడంగా చూడాలి అని. అంతే, 100% అంతే. నువ్వు ఏ టైంలో ఏం చేయాలో నీకంటే బాగా నీ తల్లిదండ్రులకి తెలుసు. నీకు ఏ టైంలో ఏది అవసరమో నీకంటే బాగా నీ తల్లిదండ్రులకు తెలుసు కాబట్టే నీకు ఏమీ తెలియని ఒక్కరోజు వయసు బేబీ నుంచి ఇంతవరకు నిన్ను పెంచి పెద్ద చేశారు. ఈరోజు నువ్వేదో నెట్లో చూసో లేదా నా చదువుకున్న 4 మాటలను బట్టో నాకు తెలుసు అనుకొని నేను సొంత నిర్ణయాలు తీసుకుంటాను అనుకుంటే అది నువ్వు చేసేటువంటి అతిపెద్ద పొరపాటు అవుతుంది. అతిపెద్ద పొరపాటు. సో పేరెంట్స్ అనగా హియర్ బోత్ మదర్ అండ్ ఫాదర్. మరి ఇప్పుడు తండ్రి చెప్పాలి అని అంటే బిడ్డకి ముందు తండ్రికి తెలియాలి కదా. సరే, చదువుకోమని చెప్పడం ఒక పాయింటే కాదు. ఏదైనా మంచి చెడు చెప్పాలంటే ముందు తండ్రికి తెలియాలా లేదా? తల్లికి తెలియాలా లేదా? ఎలా తెలుస్తుంది? బైబిల్ చదివితే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? బైబిల్లో ఉంది. ఏది మంచో ఏది చెడో బైబిల్లో ఉంది. పిల్లలు ఎలా పెంచాలో, పిల్లలకి ఏం చెప్పాలో బైబిల్లో ఉంది. తల్లిగా ఎలా ఉండాలి, తండ్రిగా ఎలా ఉండాలో బైబిల్లో ఉంది. సో ఇది మనం చదువుతామా అంటే అబ్బే అసలు ఐఎమ్ వెరీ మచ్ అప్సెట్ విత్ క్రిస్టియన్ కమ్యూనిటీ. ఎందుకనంటే చాలా కొద్ది మంది మాత్రమే వాక్యాన్ని ధ్యానించే పనిలో నిమగ్నమై ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా వాక్యాన్ని ధ్యానించట్లా, వాక్యాన్ని చదవట్లా. అందుకే తెలియదు. సరే, తెలియనప్పుడు ఎవరు చెప్పాలి? చెప్పండి. తెలియనప్పుడు ఎవరు చెప్పాలి? తెలిసిన వాళ్ళు చెప్పాలి. తెలిసిన వాళ్ళు చెప్తే వింటున్నావా? ఏం చేస్తున్నావు? వింటున్నావా? వినంగా మనం అది. సో దయచేసి అర్థం చేసుకోండి, నీ కుటుంబము క్రైస్తవ కుటుంబంగా ఈ లోకములో, దేవుడు మెచ్చే క్రైస్తవ కుటుంబంగా ఈ లోకంలో ఉండాలంటే తల్లిదండ్రులుగా ముందు మీరు దేవుణ్ణి అనుసరించి జీవించేవారిగా ఉండాలి. దేవుణ్ణి అనుసరించాలంటే ముందు దేవుని వాక్యం మీకు తెలియాలి, సత్యం మీకు తెలియాలి. అప్పుడు మీరు పిల్లలకి చెప్పగలరు. హల్లెలూయా. సో దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ థింగ్ ఇన్ ప్రెసెంట్ సొసైటీ ఎస్పెషల్లీ. ఒకప్పుడు ఇంత చెడుతనము, ఇంత విచ్చలవిడితనము, లేదంటే ఇంత ఓపెన్గా అన్ని అందుబాటులో ఉండేవి కాదు. ఏమండి? ఉండేవండి? పాపం చేయటానికి పరిస్థితులు అంత అనుకూలంగా ఉండేవి కాదు ఒకప్పుడు. ఇప్పుడైతే ఎంత సులువు అంటే చేతుల్లోనే ఉంది పాపం అంతా, ఎక్కడో లేదు. అంటే ఇప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ కుటుంబాలు ఈ రోజున శాంతి సమాధానం లేకుండా ఉండటానికి కారణం ఏంటంటే, మొదటిగా నేను కాదు, బైబిలే చెప్తుంది, పేరెంట్సే కారణం. తల్లిదండ్రులు మీరు గనక వాక్యానుసారంగా ఉన్నట్లయితే మీ పిల్లలకి అది చెప్తారు. మీరు వాక్యానుసారంగా ఉండి పిల్లలకి చెప్పినా వాళ్ళు వెళ్ళలేదనుకోండి, వాళ్ళు దే ఆర్ డెస్టినేటెడ్ ఫర్ హెల్. అంతే, డెస్టినేటెడ్ ఫర్ హెల్. సో బీ కేర్ఫుల్ చిల్డ్రన్. ఫర్ యూ దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్ దాన్ టు ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ఆల్ థింగ్స్. ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించానంటాం, పెళ్లి చేసుకుంటానంటాం కదండి. అమ్మా వద్దమ్మా, వాడు మంచోడు కాదమ్మా అంటే వింటున్నారా? నువ్వేంది, నాకు 18 దాటిన తర్వాత నా హక్కులు నాకున్నాయి. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఎక్కడైనా 18 దాటిందా, 10th మీ నాన్న చదివించిన 10th సర్టిఫికేట్ చూపించి, మీ నాన్న కష్టపడి చదివించిన 10th సర్టిఫికేట్ చూపించి, ఇదిగో నాకు 18 దాటిపోయినని చెప్పి వెళ్ళి పెళ్లి చేసుకో. దయచేసి మీ తల్లిదండ్రులకు విధేయత చూపించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. మీరు మీ తల్లిదండ్రులకు విధేయత చూపిస్తే మీ జీవితం పొడిగించబడుతుంది. మొదటిగా ఇప్పుడు పుట్టిన ప్రతి పిల్లోడికి తల్లిదండ్రులు కోరుకునేది ఏంటి? వాడు దీర్ఘాయుషి కలిగి జీవించాలి. అంతేనా? 50 జాలు నా కొడుకు అనుకుంటారా ఏ తల్లిదండ్రులైనా? 60 జాలు అనుకుంటారా? 100 కూడా చాలనుకోరు.
అసలు అవకాశం ఉంటే ప్రభు రాకడ వరకు నా బిడ్డలు సజీవంగానే ఉండాలి. చూడండి, మరి మీ బిడ్డలు దీర్ఘాయుషు కలిగి జీవించాలంటే ఏం చేయాలి? Ephesians 6 chapter from verse 1. Children, obey your parents in the Lord, for this is right. చాలాసార్లు మనం ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయంలో చక్కగా జడ్జిమెంటల్గా ఉంటాం. వెరీ నైస్. అయితే దేవుడు చెప్తున్నాడు, పిల్లలు మీరు మీ తల్లిదండ్రులకు విధేయత చూపించడం అనేది కరెక్ట్, రైట్ అంట, అది సరైందంట. చదవమ్మా. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు. యేసు ప్రభువుని నమ్ముతున్నాను, నేను క్రిస్టియన్ని, నాలో యేసు ప్రభు ఉన్నాడు, నేను యేసు ప్రభులో ఉన్నాను, ఆయన నేను ఏకమై ఉన్నాం అనే విషయాన్ని ప్రతి క్రైస్తవుడు గంటబద్ధంగా చెప్పేస్తా ఉంటాడు. కానీ నోటితో వాస్తవికంగా అది ఉండదు. నువ్వు క్రీస్తులో ఉండాలంటే నువ్వు వాక్యంలో ఉండాలి, నీలో క్రీస్తు ఉండాలంటే వాక్యం నీలో ఉండాలి. అలా ఉన్నప్పుడు, అలా ఉండి నువ్వు నీ తల్లిదండ్రులకి విధేయత చూపించాలి. చదవమా. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే, ఇది ధర్మమే. దిస్ ఈజ్ రైట్. ఇఫ్ యు ఆర్ నాట్, నువ్వు అవిధేయత చూపిస్తున్నావు, దట్ ఈస్ రాంగ్. నువ్వు విధేయత చూపిస్తున్నావు అంటే దట్ ఈస్ రైట్. సో 90% పిల్లలు రాంగే చేస్తున్నారు కదా, రైట్ చేయట్లా. ఏంటది రాంగ్? అవిధేయత, చెప్పింది చేయకపోవటం. 2వ వచనం చూడండి. హానర్ దై ఫాదర్ అండ్ మదర్ విచ్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ విత్ ప్రామిస్. నీకు మేలు కలుగునట్లు. మీకు మేలొద్దా? ఏమండి పిల్లలు మేలొద్దా? ఇక్కడ పిల్లలు అన్నా కానీ జస్ట్ పిల్లలు మాత్రమే కాదండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు కూడా మనందరం దేవుని పిల్లలం, అవునా కదా? సో ఇది మనందరికీ వర్తిస్తుంది, ప్రత్యేకంగా పిల్లలకి మనందరికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మనందరం కూడా పిల్లలమే. మన తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి. అయితే మనము మన తండ్రికి విధేయత చూపించాలి, పిల్లలు మీ తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. అదే కరెక్ట్. విధేయత చూపించకపోవటం రాంగ్, కరెక్ట్ కాదు. అదేవిధంగా మీ తల్లిదండ్రులను ఏం చేయాలి? మీరు గౌరవించాలి, సన్మానించాలి. నీకు మేలు కలిగినట్లు. దాని వల్ల మీకే మేలు జరుగుద్దిరా బాబు. మీరు విధేయత చూపిస్తే మీకే మేలు. మీరు బాగా చదువుకుంటే ఎవరికి మేలు? చెప్పండి, ఎవరికి మేలు? మీరు టైంకి అన్నం తింటే ఎవరికి మేలు? మీరు మంచి జీవన అలవాట్లు కలిగి ఉంటే ఎవరికి మేలు? మీకే కదా. సో మీ తల్లిదండ్రులు చెప్పేది అదే కదా. అది చేయరేంటి మరి? అంటే మీకు మేలొద్దా? మీకు కీడు కావాలా? చెప్పండి పిల్లలు, మీకు కీడు కావాలా, మేలు కావాలా? మేలు కావాలంటే తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి. నాకు మేలొద్దు, కీడు కావాలనుకుంటే మీ ఇష్టం, మీ కర్మ. విశ్వాసులు కూడా మీకు మేలు కావాలంటే దేవుని వాక్యానికి విధేయత చూపించండి. లేదు నాకు కీడైనా పర్లేదు అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు బతకండి, మీ ఇష్టం వచ్చినట్టు బతకండి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు బతుకుతూ దేవుని పేరు చెప్పి వేషధారులుగా మాత్రం జీవించబాకండి. చూడండి, ఈ ఆజ్ఞ ఏదైతే ఉందో నీ తల్లిదండ్రులను సన్మానించమని, అదంతా వాగ్దానముతో కూడినటువంటి మొదటి ఆజ్ఞ అంట. హల్లెలూయా. మనకి 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి కదండి. 10 కమాండ్మెంట్స్ అవి ఏమేమి చేయకూడదో రాయబడి ఉన్నాయి. అలా చేయకపోతే ఈ వాగ్దానము నీకు అని వాగ్దానముతో కూడినవి కాదవి. కానీ ఇది మాత్రమే, నీ తల్లిదండ్రులని సన్మానించు లేదా గౌరవించు, వారికి విధేయత చూపించు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, అది నీకు మేలు జరుగుద్ది అనేది. అంటే వాగ్దానముతో కూడిన మొదటి ఆజ్ఞ అంటారు. సో పిల్లలారా, దయచేసి దీని గురించి మీరు ఎక్సోడస్లో చూడొచ్చు. నిర్గమకాండము 20వ అధ్యాయంలో 12వ వచనంలో మీరు చూడొచ్చు ఇదే ఆజ్ఞని. ఆ తర్వాత మిగిలిన ఆజ్ఞలు ఉంటాయి, చూడండి. 12వ వచనం, నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. హానర్ దై ఫాదర్ అండ్ దై మదర్ దట్ ద డేస్ మే బి లాంగ్ అపాన్ ద ల్యాండ్ విత్ ద లార్డ్ దై గాడ్ గివెత్ థీ. చదవమ్మా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని తల్లిని
సన్మానించు. ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలు దీర్ఘాయుష్మంతులుగా జీవించాలని కోరుకుంటున్నారు? చెప్పండి. తల్లిదండ్రులు ఉన్నారుగా, చేయొద్దండి. దీర్ఘాయుష్మంతులుగా జీవించాలా లేదా వాళ్ళు? అంటే వాళ్ళు ఏం చేయాలి అప్పుడు? మీకు విధేయత. సో మరి మీకు విధేయత వారు చూపించేలాగా వారిని మీరు పెంచాలి. మీకు విధేయత చూపించాలన్న విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చెప్పాలి పేరెంట్స్. మీకు విధేయత చూపించాలన్న విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీరు చెర్రీ బైబిల్ చదివేస్తాడా? పిల్లల గురించి ఇక్కడ మాట్లాడుతుంది. సో పాస్టర్ మంద కూడా కరెక్టే. ఇప్పుడు పెద్దోడు అయిన తర్వాత వాడు చదువుకుంటే తెలుసుద్ది అంటే అప్పటికేమవుద్ది? అవ్వాల్సిందంతా అయిపోద్ది కదా. కాదు, మీరే నేర్పించాలి. మీరే వాళ్ళకి తెలియజేయాలి. విధేయత చూపించడం అనేది వాళ్ళకి మీరే తెలియజేయాలి. ఈ రోజున అవిధేయులైన పిల్లలు ఎవరికన్నా ఉన్నారంటే దానికి కారణం తల్లిదండ్రులే, పిల్లలు కాదు. ఎందుకంటే మీరు నేర్పించలేదు కాబట్టి. మీరు తింటం నేర్పించారు, బ్రష్ చేసుకోవడం నేర్పించారు, స్నానం చేసి బట్టలు వేసుకోవటం నేర్పించారు, స్కూల్కి వెళ్ళటం నేర్పించారు, చదువుకోవటం నేర్పించారు. కానీ వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఉండడానికి ఇవన్నీ పనికిరావు. పనికొస్తాయా? వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే వాళ్ళకి నేర్పించాల్సింది ఏంటంటే మీకు విధేయత చూపించడం వాళ్ళకి నేర్పించాలి. చిన్నప్పటి నుంచే. అది నేర్పించకపోతే వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఉండే అవకాశము లేదు. వద్దురా బండి మీద తిరగబాకరా అంటే కూడా వాడు అలాగే. పోనీ తిరిగే హెల్మెట్ పెట్టుకోరా అంటే హెల్మెట్ కూడా పెట్టుకోడు, పోతాడు, యాక్సిడెంట్లో చచ్చిపోతాడు. తాగుడు వద్దురా అంటే వినరు, తాగుతారు, యాక్సిడెంట్స్, చచ్చిపోతారు. ఏమంటే వద్దు నాన్న అటువంటి అలవాట్లు మనకు వద్దురా అంటే వినరు, చేసుకుంటారు, కేసుల్లో వాటిల్లో ఇరుక్కొని జైల్స్కి వెళ్తూ ఉంటారు. చూడండి ఎంత బాధాకరం. వారు అందుకే తెలుగులో ఇంకో సామెత ఉంది, ఏమనంటే మొక్కై వంగంది మానే. సో పిల్లలు మీకు మేలు జరగాలి అని అంటే, పిల్లలు మీరు దీర్ఘాయుష్మంతులుగా ఈ లోకంలో జీవించాలంటే, ఇప్పుడు మనందరికీ కూడా ఎవడన్నా ఏదైనా ప్రామిస్ చేస్తే అది కన్ఫర్మ్ అని ఒక నమ్మకంతో చాలా నిశ్చింతగా ఉంటాం. ఈ జీవితంలో ఏదైనా మీ బాస్ పలానా డేట్కి శాలరీ ఇస్తానంటాడు, దాన్ని మీరు నమ్ముతారు, ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా కష్టపడి పనిచేస్తారు. అలా ఏదైనా కూడా ఎవడన్నా లాటరీ పెట్టి ఇదిగో ఇందులో వచ్చిన వాళ్ళకి పెడుతుంటారు కదా, షాపింగ్ మాల్ వాళ్ళు 1000 రూపాయలు షాపింగ్ చేస్తే టోకెన్ ఇస్తాం, న్యూ ఇయర్కో దీపావళికో టోకెన్ ఇస్తాం, కార్ అనగానే నమ్ముతున్నాం కదా. ఒకటి కొనే దగ్గర 4 కొని 4 టోకెన్లు వేస్తున్నాం. సరే, అది ఎవరో ఒకరికి వస్తుంది, అది వేరే విషయం. వాళ్ళోడికి కూడా ఇచ్చుకోవచ్చు, వాడేది మనం చెప్పలేం. కానీ దేవుడిచ్చే వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఈ లోక సంబంధమైన వాటికి ఎవరన్నా వాగ్దానం చేస్తే దాన్ని నమ్మి వాడు ఏం చేయమంటే అది చేస్తున్నావు. అవునా? ఉద్యోగంలో జాయిన్ అవుతున్నావు, వాడు 10.5 lakhs ప్యాకేజ్ అంటున్నాడు, లేదంటే 15 lakhs ప్యాకేజ్ అంటున్నాడు. అంటే నెలకి 1,20,000 ఇస్తానంటున్నాడు. ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తున్నాడా, లేదా నువ్వు చేసిన తర్వాత ఇస్తున్నాడా? వాడు చేస్తాడు అంత నమ్మకమా నీకు? వాడు ఇస్తాడని అంత నమ్మకమా? శాలరీ ఇస్తాడని ఎంత నమ్మకం అని మీకే తెలుసు. అంటే వాడి మీద ఉన్న నమ్మకం, వాడు ఎవడో తెలియదు నీకు, ఏ కంపెనీయో ఏ కంట్రీయో ఏమీ తెలియదు. 4 రోజులు గొడ్డు చాకరీ చేస్తావు. ఎందుకని? వాడు ఇస్తానని ఒక కాగితం మీద ఆఫర్ లెటర్లో రాసి నీకు ఇచ్చేస్తున్నాడు. నీకు దీర్ఘాయుష్ ఇస్తానని దేవుడు దీంట్లో రాసిచ్చాడు. పిల్లలకైనా పెద్దలకైనా, ప్రత్యేకంగా పిల్లలకి. చేస్తాడా చేయడా ఆయన? ఎప్పుడు? మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలో విధేయత చూపించినప్పుడు, వారిని సన్మానించి గౌరవించినప్పుడు. దట్ ఈస్ ఎ కండిషన్. నువ్వు నెలంతా పనిచేస్తే జీతం, ఎంతో నమ్మకం నీకు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి, సరిగా అంటే కొత్తగా వచ్చిన కంపెనీ అంటే కొంత నమ్మకం కూడా ఉండదు. స్టాండ్ బై కూడా పెట్టుకుంటారు పిల్లలు. పాపం
వీడి జీతం ఇస్తాడు ఏదో డౌట్ అని చెప్పి కదా. అదే విప్రోనో, ఇన్ఫోసిస్ ఇట్లాంటి కంపెనీస్ అనుకోండి, డౌట్ ఉంటుందా? ఉండదు. మరి ఇక్కడ ఎవరిస్తున్నారు మనకి? ఎవరిస్తున్నారు వాగ్దానం? సో ముందుగా ఈ లోకములో పిల్లలకి మీకు చాలా ఆశలు ఉండొచ్చు. అలా బ్రతకాలి, ఇలా బ్రతకాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, నాకు అది ఉండాలి, ఇది ఉండాలి, అది సాధించాలి, ఈ స్థాయికి వెళ్ళాలి, ఆ స్థాయికి వెళ్ళాలి అనే ఆశలు మీకు ఉండొచ్చు, తప్పులేదు. అవన్నీ మీరు అనుభవించాలంటే ముందు బతికుండాలి కదా. అవన్నీ అనుభవించాలంటే ఎక్కువ కాలం బ్రతకాలి కదా. 10 సంవత్సరాలు అన్ని అనుభవించగలవా? లేదు. అంటే నీ జీవితము, నీ యొక్క లెంత్ ఆఫ్ లైఫ్ దేవుడు నీకు నీ తల్లిదండ్రులకు విధేయత చూపిస్తే ఇస్తానంటే నువ్వు ఆ పని చేయకపోతే ఎట్లా? బేసికల్గా లాంగ్ లైఫ్ ఈజ్ ప్రామిస్డ్ టు ఎవ్రీ చైల్డ్ హూ ఒబేస్ హిజ్ ఆర్ హర్ పేరెంట్స్. సో మీరు దీర్ఘాయుషులుగా ఉండాలనే తల్లిదండ్రులు కోరుకుంటారు. నేను తండ్రిగా నేను అదే కోరుకుంటాను, డానీ డయానా దీర్ఘాయుషులుగా ఉండాలని. అందుకని వాళ్ళకి ఏం చెప్తానంటే, నేను చెప్పింది చెప్పండి. ఏం చెప్తాను? నేను చెప్పింది చెయ్యండి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేయరు. అప్పుడు నేనేమంటాను తెలుసా? నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? తప్పుంటే చేయబాకండి. తప్పు చేయమంటే చేయబా. అది కొంతసేపు తర్వాత, కొంతసేపుకో లేకపోతే తర్వాతకి ఎప్పుడు రిలీజ్ అయ్యి అప్పుడు చేస్తారు. కానీ దేవుడు కోరుకుంటున్న విధేయత అలాంటిది కాదు. చెప్పింది చెప్పినట్టుగా ఇమ్మీడియట్గా. దానివల్ల మీకే మేలు, దానివల్ల నాకుగా దీర్ఘాయుష్ వచ్చేది. నాకు విధేయత చూపిస్తే, మీరు నాకు విధేయత చూపిస్తే నాకు దీర్ఘాయుష్ రాదు. ఎవరికి వస్తుంది? మీకు వస్తుంది. అంతేకాదు మీకు మేలు కలుగుద్ది. హల్లెలూయా. సో మీ జీవితాలకి ఒకటి విధేయత. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, బైబిల్ గ్రంథం అంతా కూడా యేసు ప్రభువుని గురించి, బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రేమను గురించి. ప్రేమ అంటే విధేయత, గుర్తుపెట్టుకోండి. ఒబీడియన్స్ ఈస్ ద ఓన్లీ వే దట్ యూ కెన్ షో దట్ యు లవ్ సమ్వన్. విధేయత చూపించడం అనేదే ఒకే ఒక మార్గము, నువ్వు ఒక వ్యక్తినో లేకపోతే నన్ను ప్రేమిస్తున్నానని రుజువు చేసుకోవటానికి. ఊరక మాటల్లో చెప్తే కాదు. చాలా సినిమాల్లో లోకరీతి ప్రేమలు కూడా చూస్తూ ఉంటాం కదా. ఏమంటారు? నిజంగా నువ్వు ఏంట్రా వీడు అమలు పడతా ఉంటాడు సినిమాల్లో, వాటిలో ఉంటుంది. ఆ అమ్మాయి ఏంటి నిజం ప్రేమిస్తున్నావు నన్ను, అయితే ఆ డాబా మీద దూకురా, కాలేజీ మీద దూకని మళ్ళీ ఫ్రెండ్స్తో మాటగా ఉంటే పెద్దగా అరుస్తా చూసి వాడు దూకేస్తాడు అక్కడ. చూసారు ఇట్లాంటి సీన్ సినిమాల్లో? చూసే ఉంటారు, ఎందుకు చూడరు? నేను చూసా. అంటే వాడు నిజంగా ప్రేమిస్తున్నాడు. దాన్ని ఎలా నిరూపించుకున్నాడు? విధేయతతో నిరూపించుకున్నాడు. దాని మించి దూకేశాడు. దట్ ఈస్ వాట్ ట్రూ లవ్ ఈజ్. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు మీ జీవితంలో మొదటిగా దీర్ఘాయుష్, తర్వాత మీ జీవితంలో మేలు మంచి జరగాలంటే మీరు మీ తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. మీ తల్లిదండ్రులకు విధేయత చూపించటమే మీకు ఆశీర్వాదకరం. మీ తల్లిదండ్రులకు విధేయత చూపించటమే మీ జీవితంలో మేలు. మీ తల్లిదండ్రులకు విధేయత చూపించటమే మీ జీవితానికి ఒక మంచి మార్గాన్ని వేసుకోవటం. ఎందుకంటే ఆ మంచి మార్గాన్ని కదా వాళ్ళు చెప్తారు నీకు. మీ తల్లిదండ్రులకు విధేయత చూపించటమే మీకు గొప్ప సహాయం అవుద్ది. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకంటే గొప్పగా నీకు మేలు చేయాలనో సహాయం చేయాలనో కోరుకునే వాళ్ళు ఇంకెవ్వరి లోకంలో ఉండరు. ఏం చేయమంటారు పిల్లల్ని? ఇప్పుడు మీరు చెప్పండి, పిల్లలు ఏం చేయాలి? ఏం చేయాలి? పిల్లలు చెప్పాలి, నోటితో చెప్పలేకపోతున్నారు. చూసారా? ఈగో ఎక్కడో హర్ట్ అవుతూ ఉంటుంది, కొంచెం ఈగో కూడా వచ్చేస్తుంటుంది మనకి. నేను ఎందుకు చెప్పాలా? నేను నా కోసం కాదు. అందుకే బైబిల్ చదవమనేది మీకు. ఇప్పుడు దాకా ఒకవేళ మీకు అంత స్పష్టంగా తెలియదేమో, ఎందుకు మా నాన్న చెప్పింది వినాలి, ఎందుకు మా అమ్మ చెప్పింది వినాలి నేను అనే స్పష్టత మీకు లేకపోవచ్చేమో. ఇప్పుడు రావచ్చు, ఈ రోజు రావాలి ఆ స్పష్టత మీకు. ఎందుకు మీరు విధేయత చూపించాలంటే మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. ఎందుకు విధేయత చూపించాలంటే మీకు మేలు జరగాలి. ఎందుకు విధేయత చూపించాలంటే అదే మీకు ఆశీర్వాదం. ఒకవేళ అవిధేయత చూపిస్తే
విధేయత చూపించకపోతే, విధేయత చూపించాలని తెలిసి కూడా విధేయత చూపించకపోతే ఒక 2-3 కాన్సిక్వెన్సెస్ చూద్దాం, తర్వాత ఇంకా లోతుగా వెళదాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము, ప్రోబ్స్ 30th చాప్టర్ 17th వర్స్ మనం చూస్తే, 17వ వచనం మనం చూస్తే, the eye that mocketh at his father and despiseth to obey his mother, the ravens of the valley shall pick it out, and the young eagles shall eat it. తండ్రిని అపహసించి ఆ, తల్లి మాట విననొల్లని ఆ, వాని కన్ను ఆ. లోయకాకులు పీకును, ఆ. పక్షిరాజు పిల్లలు దానిని తిన్నును. సో ఇక్కడ ఒక చక్కటి మాటని మరి అత్యంత జ్ఞానము కలిగినటువంటి రాజుగా ఉన్న సొలొమోను రాస్తా ఉన్నాడు. మీరు గనక మీ తల్లిదండ్రులకు గనక విధేయత చూపించకుండా రెబెలియస్గా వాళ్ళు చెప్తేనే ఎందుకు వినాలా అనే ఆలోచన కానీ ఆ విధంగా మీరు చేస్తే మీ కన్నులంట లోయ కాకులు అని ఉంది, అవి పీక్కొని వెళ్ళిపోతాయంట. అంటే వాస్తవంగా వచ్చే ఏం పీక్కొని వెళ్ళే పరిస్థితి ఉండదు, కానీ యు విల్ బి బ్లైండ్. మీరు అంధుల కిందే లెక్క. తల్లిదండ్రులకు విధేయత చూపించండి, మీరేంటి అంధులు. ఒకసారి కళ్ళకి నల్ల గంతలు కట్టుకొని మీరు రోజు చేసుకునే పనులు చేసుకునే ప్రయత్నం చేయండి, మీ జీవితం ఎలా ఉంటుందో. ముందు చదువుకోలేవుగా, ఏమి చూడలేవుగా. అంటే దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన జీవితాన్ని మీరు చూడలేరు. యు విల్ బి బ్లైండ్ ఇఫ్ యు డోంట్ ఒబే యువర్ పేరెంట్స్. సాతానుడి యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? గుడ్డివాణ్ణి చేయటం. అవునా కదా? అనేక చోట్ల మెన్షన్ చేస్తుంది బైబిల్లో. సాతాను ఏం చేస్తాడండి? కళ్ళకి గుడ్డితనాన్ని కలిగి చేస్తాడు. మనం దేవుడు చూసే మేలుని చూడలేకుండా చేస్తాడు. సో మీరు తల్లిదండ్రులకి విధేయత చూపించని వారైతే మీ జీవితం ఆల్రెడీ అలాగే ఉందని తెలుసుకోండి. సో మీ కళ్ళు తెరవబడాలి అంటే ఏం చేయాలి? మీరు మీ తల్లిదండ్రులకి విధేయత చూపించాలి. సో నేను ఎప్పుడు స్పష్టంగా చెప్తా ఉంటాను, ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్. న్యూ టెస్టిమెంట్లో కూడా బిఫోర్ రిజరెక్షన్ అండ్ ఆఫ్టర్ రిజరెక్షన్. మనం ఆఫ్టర్ రిజరెక్షన్లో ఉన్నాం కాబట్టి న్యూ టెస్టిమెంట్ని ఫాలో చేయాలి. అట్ ది సేమ్ టైం ఆఫ్టర్ రిజరెక్షన్ ఏదైతే పరిశుద్ధాత్మని ద్వారా బయలుపరచబడినాయో గైడెన్స్లు కానీ, లేదంటే వాగ్దానాలు కానీ, లేదంటే ఆజ్ఞలు కానీ, వాక్యం కానీ, దాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పాటించాలి. పాత నిబంధన కాదు. అర్థమవుతుందా? పాత నిబంధన కాదు. లేదు అది ఎందుకు పాటించకూడదు, అది దేవుడు ఇచ్చిందే కదా అని అనేవాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇక వాళ్ళకి నేనేం సమాధానం చెప్పలేను. వాళ్ళకి దేవుడు బయలుపరచలేదు కాబట్టి వాళ్ళ జీవితం వాళ్ళ కర్మ అంతే. పాత నిబంధన ఎంత ప్రమాదకరమైందో ఇంకోసారి మీకు తెలియజేస్తాను. డ్యూటెరోనమీ 2వ కాండము. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? పిల్లలు విధేయత, పిల్లలు అవిధేయత. సో అవిధేయత చూపిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక చిన్న మాటలో మరి సొలొమోన్ గారు చెప్పారు. అయితే పాత నిబంధనలో ధర్మశాస్త్రం ప్రకారము ప్రతి పాపానికి ఓ శిక్ష ఉంది కదా. ఈ అవిధేయులైన పిల్లల విషయంలో చూడండి ఏముందో. 2వ కాండము 21వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. Deuteronomy 21st chapter from 18th verse. If a man have a stubborn and rebellious son. చాలా సార్లు పిల్లలు మీరు ఇలాగే బిహేవ్ చేస్తారు కదా, స్టబర్న్గా, రెబెలియస్గా. If a man have a stubborn and rebellious son which will not obey the voice of his father or the voice of his mother, and that when they have chastened him will not hearken unto them, then shall his father and his mother lay hold on him and bring him out unto the elders of the city and unto the gate of his place, and they shall say unto the elders of the city, this our son is stubborn and rebellious, he will not obey our voice, he is a glutton and a drunkard.
And all the men of his city shall stone him with stones, that he die. So shall thou put evil away from among you, and all the Israel shall hear and fear. చదవమ్మా. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి ఆ. తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి ఆ. వారు అతన్ని శిక్షించిన తర్వాతయును బెల్ట్ తీసావు, బెల్ట్ తీసి కూడా కోటింగ్ ఇచ్చావు నువ్వు. అతడు వారికి నువ్వు విధేయుడు మారాలి రాని. కాకపోయిన ఎడల ఆయన కూడా వాడు మారట్లా. ఇంతే ఉంటా అన్నాడు, నేను మారను అన్నాడు. అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని వద్ద కూర్చుండు పంచాయతీ ఉంటది కదా, పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు, తిరగబడుతున్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. చెప్పాలి. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టే వాళ్ళను. ఏం చేయాలమ్మా? అర్థమవుతుందండి? అది ఓల్డ్ టెస్ట్మెంట్. అది రాళ్ళతో కూడా చంపేయటమే. ఎందుకు? ఆ భయముతో మిగిలిన వాళ్ళు ఆ తప్పు చేయకుండా. అది కూడా రాసింది, చదవమ్మా. ఆయనను ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతను చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలులందరూ విని భయపడుదురు. మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా. చాలా మధ్యలో చాలా అర్థమవుతుందా? ఏమండి, ఇది ఎవరన్నా చేస్తున్నారు? మీ పేరెంట్స్ ఎవరన్నా కనీసం బయట వాళ్ళకి కూడా చెప్పుకోరుగా, మా వాడు ఎంత మంచివాడో తెలుసా అండి, నేను అదృష్టవంతుడిని, నేను ధన్యుణ్ణి, ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఏ బ్యూటిఫుల్ చైల్డ్ అని చెప్పుకుంటారు మీ పేరెంట్స్ బయట. అవునా కదా? కానీ లోపల ఇంట్లోకి రాగానే మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? సిగ్గు తెచ్చుకోండి ఎప్పటికైనా. పాత నిబంధనలో దేవుని ఆజ్ఞల ప్రకారం అయితే రాళ్లతో కూడా చంపేయాలి మిమ్మల్ని. ఏం చేయాలండి చెప్పండి సార్? చదివారా? బైబిల్లోనే ఉంది. నేను చెప్పండి, నా సొంత మాటలు ఎక్కడ ఉండవండి, ఇక్కడ బైబిల్లో అదే. రాళ్లతో కొట్టి. అయితే మొన్న ఈ మధ్య నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీతో డిస్కషన్ అవుతా ఉంటే, ఆ ఫ్యామిలీతో సార్ మనమే సార్ గ్రేట్ జనరేషన్ అన్నాడు ఆయన. చాలా బాగా అనిపించింది. ఏంటంట మనమే సార్ గ్రేట్ జనరేషను, తల్లిదండ్రులకి భయపడ్డాం, ఇప్పుడు పిల్లలకి కూడా భయపడుతున్నాం అన్నాడు. వాస్తవం కాదా? చాలా పరిస్థితుల్లో చాలా చోట్ల వాస్తవం అది. మన ముందు అట్లా లేదు కదండి. మన చిన్నతనంలో మన తల్లిదండ్రులు భయపడేవాళ్ళం. మన తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా తల్లిదండ్రులు భయపడటమే తప్ప పిల్లలకి తల్లిదండ్రులు భయపడటం అనేది ప్రస్తుతం నడుస్తుందా లేదా? ట్రెండ్ అదేగా. సో మనం వీఆర్ ద ఓన్లీ జనరేషన్ హూ ఫియర్డ్ అవర్ పేరెంట్స్ అండ్ నౌ ఫియరింగ్ అవర్ చిల్డ్రన్ అన్నాడు ఆయన. సో నవ్వుకోవటానికి బాగుంది, కానీ వాస్తవం కూడా ఈరోజు నా పరిస్థితి ఉంది. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుడు క్రొత్త నిబంధన మనకి ఇవ్వటం, యేసు ప్రభుని మనకి ఇవ్వటం మనకి ఎంత ఆశీర్వాదము. కృప అంటే ఏంటో మీకు తెలియాలా. అందుకని ఎప్పుడు చెప్తా, పాత నిబంధన ఎప్పుడు కూడా క్రొత్త నిబంధన యొక్క విలువ తెలియజేయడానికి ఇవ్వబడినటువంటి కాంట్రాస్ట్ లాంటిది. చీకటి ఉన్నప్పుడే వెలుగు యొక్క విలువ కానీ దాని ఇది తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ లైట్లో లైట్ వేస్తే తెలియదు, ఎంత చీకటిగా ఉంటే ఆ వెలుగు అంతా ఇదిగా కనిపిస్తుంది. అందుకే పాత నిబంధన అంత కఠినంగా ఉంటుంది. చదివారు ఎప్పుడన్నా మీరు ఇది? రాళ్లతో కొట్టి చంపేసేయాలి పిల్లలని బైబిల్లో చదివారా? చదువుంటారేమో అని గుర్తులేదు. అది మనకు సంబంధించింది కాదుగా. అమ్మో, చంపేయటమే రాళ్లతో కొట్టి. ఇప్పుడు చస్తాము అనే స్టేజ్ దాకా వాళ్ళు వచ్చారంటే అసలు మీరు సరిగ్గా పెంచలేదు ముందు. అదే పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచే పెంచాలి. అక్కడికి కూడా వెళ్తాం, టైం ఉంది. ఈ రోజు కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటాం, ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, తెలియాలి. తెలిస్తే మీ కుటుంబాలే కాదు, తర్వాత ఎన్నో కుటుంబాలు, ఇది విన్న కుటుంబాలన్నీ కూడా బాగుపడే అవకాశం ఉంది. సో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను చచ్చిపోతానని బెదిరించే స్టేజ్కి వాడు ఆల్రెడీ వచ్చాడంటే వాడు సరిగ్గా పెరగలేదని అర్థం, వాడు సరిగ్గా పెంచలేదని అర్థం.
ఏదైనా కొంచెం చిన్న అవిధేయత చూపించడం, కొన్నిసార్లు రెబెలియస్గా బిహేవ్ చేయడం అనేది కామన్గా ఉంటుంది. ఇక చస్తామని బెదిరించే స్టేజ్లోకి వాడు వెళ్ళాడనంటే వాడు అసలు దేవుడు లేనివాడే. ప్రభు నమ్మినవాడు ఎవడన్నా ఆత్మహత్య చేసుకుంటా అంటాడండి? నేను అందుకే చాలాసార్లు చాలా గొప్ప కూడా చెప్తుంటాను, చాలా చోట్ల కూడా చెప్తుంటాను. మీరు చూడండి, సూసైడ్ కేసెస్ మనం చూస్తే క్రిస్టియన్స్ అసలు కనపడరు మీకు. చాలా రేరు అసలు కనపడరు నాకు తెలిసినంత వరకు సూసైడ్. ఎందుకంటే ప్రభు నమ్మిన బిడ్డలు ఎవరు ఆ పని చేయరు కూడా. ఇక చేశాడంటే వాడు ప్రభువు నమ్మినట్టుగా నటించాడని అర్థం అనమాట, అంతే. సో ఆ మాట వాడి నోట్లోంచి వస్తుందంటే వాడు దేవుళ్ళో లేడు, అంటే వాడి దేవుళ్ళో పెంచలేదు నువ్వు, అంటే నువ్వు దేవుళ్ళో లేవు అని అర్థం అక్కడ. సో యువర్ చిల్డ్రన్ ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ యూ. మీ ప్రతిబింబాలే మీ పిల్లలు. నిన్న రాత్రే మా బాబు ఒక వీడియో చూపించాడు, ఒక చిన్న పిల్లోడిది. ఉందా వీడియో? ఒక చిన్న పిల్లోడు ఇంతే ఉన్నాడు, అసలు నడక కూడా సరిగ్గా రాదు. వాళ్ళ నాయనమ్మో తాతయ్యో ఇట్లా వెళ్తున్నారు నడుచుకుంటా, వాడు కూడా పక్కనే అట్లాగే నడుస్తున్నాడు చిన్నగా. సో వాడు ఏదైతే మాట్లాడుతున్నారో పిల్లలు, ఏదైతే వాడు బిహేవ్ చేస్తున్నారు, అది మిమ్మల్ని చూసే, అది బయట నుంచి కాదు. ఇనీషియల్గా మిమ్మల్ని నుంచి, ఆ తర్వాత బయట సహవాసంలోకి వెళ్ళిపోయి మీరు అలా అలౌ చేశారు కాబట్టి వెళ్ళిపోయి అలా బిహేవ్ చేస్తున్నారు. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, బైబిల్ సత్యము, ఆ సత్యము తెలుసుకోండి. దండం పెడుతున్నాను మీ అందరికీ. బైబిల్ చదవండి, చదివితేనే మీకు సత్యం తెలుస్తుంది, లేకపోతే తెలీదు. ఎన్ని సంవత్సరాలు నువ్వు బైబిల్ చదవకుండా ఉంటావు, అన్ని సంవత్సరాలు అజ్ఞానివే, అవివేకివే, అనుకోవటమే తప్ప నీకు తెలీదు. తెలిస్తే నువ్వు అనుసరిస్తావు, నువ్వు అనుసరిస్తే నిన్ను చూసి నీ పిల్లలు అనుసరిస్తారు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. సో దేవుడు ఎంత గొప్పవాడు చూసారా. అటువంటి తల్లిదండ్రులుగా మనల్ని ఉండనివ్వకుండా ప్రేమగల తండ్రి ఎలా ఉంటాడో ఆయన మనకి రుజువు చేశాడు కదా. ఆయన ఉపమానం చెప్పాడు కదా తప్పిపోయిన కుమారుడు గురించి. ఏమండి, అవునా? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. అతడు ఎలా తప్పిపోయి ఉంటాడు? ఎదిరించి వెళ్ళిపోయాడుగా, నా ఆస్తి నాకు ఇవ్వని చెప్పి గొడవ చేసి వెళ్ళిపోయాడుగా. మరి గొడవ చేసినోడు ఏం చేయాలి? అలా చేసినోడు ఏం చేయాలి? రాళ్లతో కూడా చంపాలి కదా. కానీ తండ్రి ఏం చేశాడు? కౌగిలించుకున్నాడు. హల్లెలూయా. ఒకవేళ వీడు చెడ్డోడరా, వాళ్ళ నాన్ని తిట్టి గందరగోళం చేసి వెళ్ళిపోయాడు రా అని అందరూ తెలిసే ఉంటుంది కదా ఊర్లో. వాడు వచ్చాడు మళ్ళీ అంటే ఏం చేసి ఉంటారు వీళ్ళందరూ? రెడీగా చెప్పాలి. వీళ్ళందరూ ఏం చేసి ఉంటారు? రాళ్ళు పట్టుకొని రెడీగా ఉండి ఉంటారు, కొట్టి చంపాలి కదా. ఆయన ఏం చేశాడు? హగ్ చేసుకున్నాడు, ఆ రాళ్ళు ఆయన తిన్నాడు. హల్లెలూయా. అది యేసుప్రభు చేసిన సిలువలో మన కోసం. మనం చూపించిన అవిధేయతకి మనకు రావాల్సిన శిక్షని ప్రభువు తీసుకున్నాడు. హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, మీరు అవిధేయత చూపిస్తే ఓకే, పాత నిబంధనలు ఓకే ఫైన్, రాళ్లతో కూడా చంపేస్తారని ఉంది. అమ్మో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు, కొత్త నిబంధనలో మేము సేఫ్ అని అనుకుంటున్నారేమో. సేఫ్ కాదు, ఇది ఇంకా భయంకరంగా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తున్నా, కొత్త నిబంధన ఇంకా కష్టంగా ఉంటుంది. పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే వ్యభిచారం, కొత్త నిబంధనలో మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం చేసినట్టు. పాత నిబంధనలో నరహత్య చేస్తే హత్య, కొత్త నిబంధనలో నీ సహోదరుని వ్యర్థుడా అంటే హత్య చేసినట్టే. అర్థమవుతుంది ఎంత డిఫరెన్స్ ఉందో? కొత్త నిబంధన ఇంకా కఠినంగా ఉంటుంది ఫాలో చేయడానికి. సో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఫర్ విచ్ థింగ్స్ సేక్ ద wrath ఆఫ్ గాడ్ కమెత్ ఆన్ ద చిల్డ్రన్ ఆఫ్ డిసొబీడియన్స్. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. అవిధేయులైన పిల్లల మీదకి, తెలుగు ట్రాన్స్లేషన్ పొరపాటు. అవిధేయులైన పిల్లల మీదకి ఏమొస్తుందంటే చెప్పండి? దేవుని, దీనికంటే రాళ్లతో కొట్టి చంపబడటం బెటర్ నాకు తెలుసు, అవునా కదా? దేవుని ఉగ్రత కంటే రాళ్లతో కొట్టబట్టమే బెటరు, అవునా కదా? అంటే దాని అర్థం ఏంటి? డైరెక్ట్ హెల్. సో మీరు ఎంతవరకు మీ పిల్లల్ని పరలోక రాజ్యానికి చేర్చాలనుకుంటున్నారు, ఎంతవరకు మీరు మీ పిల్లల్ని దేవుని ఉగ్రతకు గురి చేయాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. వారిని మీకు విధేయులుగా చేసుకోవటం మీ బాధ్యత. మీరే చేసుకోవాలి వాళ్ళని మీకు విధేయులుగా.
మీరే నేర్పించాలి విధేయత చిన్నప్పటి నుంచి వాళ్ళకి. ఇక్కడ ప్రాబ్లం ఏమవుద్దంటే, తల్లి ఉంటుంది, తల్లి చాలా విశ్వాసురాలు ఉంటుంది, చాలా విశ్వాసురాలు, ఆమె చాలా వాక్యాన్ని అనుసరించి జీవించే వ్యక్తిలాగా ఉంటుంది తల్లి. ఈ తండ్రి ఉంటాడు, ఈడొక ఎదవ, వీడు తాగుతుంటాడు, అన్ని చేస్తుంటాడు, అదో పనులన్నీ చేస్తుంటాడు. తల్లి చెప్పుద్ది కొడుకుతోనో వీడితోనో, అమ్మ అటు ఉండొద్దు, అది చేయొద్దు అని. ఈ తండ్రి ఏమి వాడు ఎదవ కదా, వాడికి అసలు దేవుడిది ఏది ఏం లేదు కదా, వాడు ఎంకరేజ్ చేస్తాడు. ఏముంది ఫ్రెండ్స్ అనగా పోయిరారా, ఏం కాదు పోయిరాపో, ఎప్పుడు రోజు తాగుతావు అండి, పోయిరాపో బీరు తాగిరాపో అని పంపిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది కదా, వచ్చేసిందా, తేడా వచ్చేసిందిగా. ఇప్పుడు ఆ పిల్లోడికి వెళ్ళాలి ఫ్రెండ్స్తో, తల్లి వద్దని చెప్తుంది, వాక్యానుసారమైన తల్లి వద్దు అని చెప్తుంది. ఈ తండ్రి ఏమో లోకానుసారమైన వ్యక్తి, ఈడేం చేస్తున్నాడు, ఏం కాదు పోయిరాపో ఒక రోజుకి ఏం కాదు అనగానే, ఇప్పుడు ఆ పిల్లోడు ఏమనుకుంటాడు చెప్పాలి, ఆ పిల్లోడు ఏమనుకుంటాడు చెప్పాలి, పిల్లలు చెప్పండి, పోని పిల్లలు చెప్పండి, ఏమనుకుంటాడు, వాడనుకున్నది వాళ్ళ నాన్న అనుకున్నది ఒకటే, అంటే 2 ఓట్లు వచ్చినాయి, 3 2 ఓట్లు, అంటే నేనే కరెక్ట్ అనుకుంటాడు, లేదా మా అమ్మ తప్పు అనుకుంటాడు. సేమ్ వైస్ వర్సా, సేమ్. ఇప్పుడు తండ్రి ఉంటాడు, వాక్యానుసారంగా జీవించే తండ్రి ఉంటాడు. ఆ తండ్రి చెప్తాడు ఒక పని చేయమని, లేదంటే ఒక పని చేయొద్దని. ఈ తల్లి అంటది ఏం కాదులే అంటది, ఎందుకంటే వాక్యం తెలియదు, వాక్యానుసారమైన వ్యక్తి కాదు, ఏమో చెప్తుంది. అప్పుడు సేమ్ సిచ్యువేషన్. మా అమ్మ నేను చెప్పింది కరెక్ట్ అంటది, లేదా మాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది కరెక్ట్. అందుకే ఇద్దరు దేవునికి విధేయత చూపించేవారే ఉండాలి ముందు. అందుకే దేవుడు ఫస్ట్ వైఫ్ గురించి చెప్పాడు, తర్వాత హస్బెండ్స్ గురించి చెప్పాడు, ఇప్పుడు పిల్లల గురించి చెప్తున్నాడు. అంటే ముందు భార్యగా నువ్వు వాక్యానుసారంగా భర్తకు విధేయత చూపించినట్లయితే, ముందుగా నువ్వు భర్తగా వాక్యానుసారంగా దేవుడు చెప్పినట్టుగా భార్యను ప్రేమించి సన్మానించే వ్యక్తి అయినట్లయితే, మీ ఇద్దరు అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మీ పిల్లల్ని అలాగే పెంచుతారు, కాబట్టి వాళ్ళు కూడా మీకు విధేయులుగా ఉంటారు. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా మళ్ళీ అది కూడా సమస్యే. అందుకే దయచేసి చెప్తున్నాను, తండ్రి అయినా తల్లి అయినా వాక్యం చదవండి. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కొన్ని లక్షల సార్లు చెప్పుకుంటాను నేను. ఎంతమంది ఆ పని చేస్తున్నారో నాకు తెలియదు, కానీ చేసిన వారు ధన్యులు, దేవుని చేత దీవించబడిన వారు. చేయని వాళ్ళు వాళ్ళ దురదృష్టం అని నేను అంటాను, అంతకు మించి ఏం లేదు. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుని ఉగ్రత కావాలా మీ పిల్లల మీద, దేవుని ఆశీర్వాదము, దీర్ఘాయుష్యు, మేలులు కావాలా మీ పిల్లలకి, చెప్పండి. సో మీ పిల్లలు మీ తండ్రికి మీ తల్లికి, అంటే నీ భార్యకో నీ భర్తకో, ఒకవేళ ఇద్దరు గనక వాక్యానికి విధేయులుగా జీవించేవారైతే నో ప్రాబ్లం. కానీ ఒకళ్ళే గనక వాక్యానికి విధేయత చూపిస్తున్నారు అనుకోండి, దయచేసి విధేయత చూపించని, వాక్యము తెలియని అజ్ఞానురాలైన భార్య అయినా అజ్ఞానుడైన భర్త అయినా, దయచేసి జ్ఞానము కలిగి వాక్యానుసారంగా జీవించే భర్తకి కానీ భార్యకి కానీ సపోర్ట్ చేయండి. మీ ధోరణిలో మీరు ఉండబాకండి. మీకు తెలీదు, ఆమె చెప్తుంది, ఆమె బైబిల్ చదువుద్ది, సండే చర్చికి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంటది, కాబట్టి ఆమెకు తెలుసు, ఆమె చెప్తుంది. ఈ నిండు నాకు తెలిసిన కుటుంబాలు ఉన్నాయి, తండ్రులు అందరితో కలిసి తాగి డ్రైవర్కి కూడా తాపిచ్చేసి, డ్రైవర్ని ఇంటి దగ్గర దింపడానికి కొడుకుని పంపించిన తండ్రులు నాకు తెలుసు. ఏమండి, ఫ్రెండ్స్తో తాగి డ్రైవర్కి కూడా సపరేట్ బార్డర్ ఇస్తారు, వాడు కూడా తాగుతాడు. ఇప్పుడు డ్రైవర్ ఇంటికి వెళ్ళాలా, ఇప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ కదా, పట్టుకుంటున్నారు కదా, ఈయన కారు వేసుకుని డ్రైవర్ వెళ్తే ప్రాబ్లం కదా, అరే ఇట్రారా కొడుకుని పిలుస్తాడు, అరే కొంచెం డ్రైవర్ నీకు దింపేసిరా. నీకు విషయం తెలుసా, ఆ పనులకు కూడా విధేయత చూపించే పిల్లలు కూడా ఉన్నాడు, కొడుకు కూడా ఉన్నాడు, వాడు కూడా తెలుసు నాకు. గట్టిగా చెప్పలు కొట్టండి వాడి కోసం కూడా చెప్పలు కొట్టండి. మీకోసం మీరు సిగ్గుపడండి, వాళ్ళ నాన్న చెప్పేది చేసేసి కరెక్ట్ కాకపోయినా కానీ తండ్రిగా గౌరవించి ఆయన చెప్పిన పని వాడు చేశాడు. మీకు మంచి చెప్తుంటే, వాక్యానుసారమైన తండ్రిగా వాక్యానుసారమైన తల్లిగా ఉండి మీకు మంచి చెప్తుంటే మీరేం చేస్తున్నారు, విధేయత చూపించలేకపోతున్నారు. తాగిన డ్రైవర్ని ఇంట్లో దించి రమ్మనట్లా నీ తండ్రి ఏమంటున్నాడు, చదువుకోరా అంటున్నాడు. అంతేనా?
అంతేనా కాదా? కొంచెం సోడా తీసుకురారా, అయిపోయింది అనట్లా. ఏమంటున్నాడు? బైబిల్ చదువుకో అంటున్నాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? సోడా తీసుకురమ్మన్న కొడుకు సోడా తెస్తున్నాడు అక్కడ, కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం అది. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పిల్లలది ఒక్కటే తప్పని బైబిల్ చెప్పట్లేదు, నేను చెప్పను. ఎందుకనంటే మీరే రెస్పాన్సిబుల్. అయితే వారిని దేవుని మార్గములో ఖచ్చితంగా వాళ్ళని పెంచాలా, మీకు విధేయత చూపించేలాగా చేసుకోవాలా, మీరు చేసుకోవాలా. ఎలా చేసుకోవాలండి? ఎంత చెప్పినా వినట్లేదండి వాడు, మావాడు ఎంత చెప్పినా వినట్లేదండి. ఎందుకంటాడు? 4 తంతే వింటాడు. ఎప్పుడు వింటాడు చెప్పండి? 4 తంతే వింటాడు. బెల్ట్తో చర్మం లేస్తే బయటికి అప్పుడు వింటాడు. అది సురసుర అంటే వారం రోజులు వింటాడు, లేకపోతే విండు. నేను చెప్తున్నది కాదు, బైబిల్ చెప్తున్నది. నేను చెప్తుంది కాదు, బైబిల్ చెప్తుంది. ఒకసారి సామెతల గ్రంథంకి వెళ్దాం. సామెతల గ్రంథం మనందరికీ బాగా తెలుసు. సామెతలు మరి అత్యంత జ్ఞానం కలిగిన వ్యక్తి సొలొమోను గారు రాశారు. ఆయన అనేక పర్యాయాలు ఆయన రాసినటువంటి ఆ సామెతల్లో అనేక సందర్భాల్లో ఆయన పిల్లల గురించి రాశాడు. పిల్లలు ఎలా ఉండాలో రాశాడు, పిల్లల్ని ఎలా పెంచాలో రాశాడు. మనం చదివితే మనకు తెలుస్తుంది, చదవకపోతే మనకి తెలియదు. చూడండి, ప్రోబ్స్ 1:8 చూడండి, పిల్లలతో ఏం చెప్తున్నాడో దేవుడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి చదువుతున్నాను. మై సన్, హియర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ దై ఫాదర్ అండ్ ఫర్సేక్ నాట్ ద లా ఆఫ్ దై మదర్, for they shall be an ornament of grace unto thy head and chains about thy neck. చదవమ్మా. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు అవి నీ తలకు సొగతైన. అరే బాబు, నీవు నీ తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నావే, ఆ విధేయతే నీకు కిరీటం రా. ఆ విధేయతే నీకు కిరీటంగా మారుస్తుంది, నిన్ను కిరీటం పెట్టుకునే స్థానానికి తీసుకెళ్తుంది. ఇఫ్ యు ఒబే యువర్ పేరెంట్స్, దట్ ఈస్ ఏ క్రౌన్ టు యువర్ హెడ్. చదవమ్మా. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై ఉండును. అబ్బో, అసలు కంఠహారం అంటే ఇక చైన్ కదండి, కంఠహారం. దానికోసం షాపింగ్కి వెళ్తే ఇక మామూలుగా కాదు. నా కూతురికి ఆ మాత్రం నేను కొనుక్కోకూడదా? నా పిల్లలకి నేను చేసుకోకూడదా? ఒకవేళ తండ్రి ఏమనంటే ఈ మాటలు వచ్చేస్తాయి కదా. అమ్మా, నీ పిల్లలకి అసలైన హారముగా ఉండాల్సింది విధేయత. నీ పిల్లలకు అసలైనటువంటి హారముగా, కిరీటముగా, సొగసుగా, అలంకరణగా ఉండాలని బైబిల్ చెప్తుంది. ఏంటంటే గోల్డో, రోల్డ్ గోల్డో, ఇంకోటో కాదు, విధేయత. విధేయతను నువ్వు నీ పిల్లలకి నేర్పిస్తే వాళ్ళకి తల నుంచి ఏదేమంటారు కదా, 7 వారాల నగల ఏదో పేరు ఉంటుందిలేండి, అంటే ప్రతి రోజుకి ఒకట, అంతేనమ్మా దాని అర్థం. నాకు అన్ని ఇచ్చినట్టే. ఏం నేర్పించాలమ్మా పిల్లలకి? విధేయత హారముగా, కిరీటంగా ఉండాలి పిల్లలకి. అది నేర్పించాలంటే ముందు తల్లి అలా ఉండాలి కదా, ముందు తండ్రి అలా ఉండాలి కదా. ఆ తర్వాత అదంతా మీరు 10వ వచనం చూడండి ఒకసారి, ఒక్క చదివిన తర్వాత. మై సన్, ఇఫ్ సిన్నర్స్ ఎంటైజ్ ది, కన్సెంట్ దౌ నాట్. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపు. సో పిల్లల్ని తప్పు మార్గంలోకి పోకుండా మనమే కాపాడుకోవాలి. రైట్. ఇప్పుడు ప్రోబ్స్ 3:1-2 చదువుతాం. త్వరగానే చదువుకుంటూ వెళ్ళిపోదాం, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనది. పిల్లలారా, మీరు ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు. మీరేం చేయాలో దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు ఇక్కడ. దయచేసి డోంట్ లుక్ ఎట్ మీ ఆర్ డోంట్ సీ మీ. నన్ను చూడకండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యము చెప్తా ఉంది. కాబట్టి అదే సత్యం, వాక్యము చెప్పేదే సత్యం. నీ ఒపీనియన్ పనికిరాదు, సొసైటీ ఒపీనియన్ పనికిరాదు. వాక్యమే చెప్తే అదే సత్యం. మీరు అంగీకరిస్తే, అనుసరిస్తే ఆశీర్వదించబడతారు, అంగీకరించకపోతే, అనుసరించకపోతే నశించిపోతారు.
3వ అధ్యాయం 1వ వచనం. మై సన్, ఫర్గెట్ నాట్ మై లా, బట్ లెట్ దైన్ హార్ట్ కీప్ మై కమాండ్మెంట్స్, ఫర్ లెంగ్త్ ఆఫ్ డేస్ అండ్ లాంగ్ లైఫ్ అండ్ పీస్ షల్ దే యాడ్ టు యూ. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. నీ వాక్యానుసారమైన తండ్రి చెప్పే ఉపదేశం, వాక్యానుసారమైన తల్లి చెప్పే ఉపదేశము నువ్వు గనక నీ హృదయంలో భద్రపరుచుకొని దాన్ని అనుసరించి జీవిస్తే అది నీ జీవితాన్ని పెంచుద్ది, నీకు శాంతిని, సమాధానాన్ని కూడా కలిగిస్తుంది. చదవమా. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడిచే సంవత్సరములను. పిల్లలు, మీకు ఎన్ని చోట్ల దీర్ఘాయుష్ను వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ టు ఒబే యువర్ పేరెంట్స్. నేను మరలా చెప్తున్నాను కదా, వాళ్ళు తప్పు చేయమంటే చేయొద్దు. వాళ్ళు మంచి చెప్పినప్పుడు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. అది మీ మేలుకే. మీరు దీర్ఘాయుషులు అవటం. చదవమా. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడిచి సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. ఏమండి, ఈ లోకంలో ఎవరికైనా ఈ వచనంలో రాస్తున్నది కాకుండా ఇంకేమైనా కావాలో చెప్పండి. చదవండి ఒకసారి తెలుగులో, అందరూ చదవండి. 2వ వచనం. దీర్ఘాయువును. అయ్యా, తల్లిదండ్రులకి విధేయత చూపిస్తే మీకు ఏమేం జరుగుతాయి చూడండి. దీర్ఘాయువు, సుఖజీవముతో గడిచి సంవత్సరముతో గడుపు సంవత్సరములు, శాంతిని నీకు కలగజేయను. ఇంకేమైనా కావాలి ఇవి కాకుండా మనిషికి? దీర్ఘాయుష్, ఆయుష్ అంతా కూడా సుఖంగా జీవించడానికి కావలసిన శాంతి కూడా ఇస్తాయంట. ఏంటి? నువ్వు చూపించే విధేయత. ప్రోవర్బ్స్ 4th చాప్టర్ ఫ్రమ్ 1st వర్డ్స్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1 నుంచి 10 వరకు చదవండి. నేను 1వ వచనం చదువుతున్నాను ఫస్ట్. హియర్ ఏ చిల్డ్రన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ అటెండ్ టు నో అండర్స్టాండింగ్. ఫర్ ఐ గివ్ యూ గుడ్ డాక్ట్రిన్, forsake ye not my law. For I was my father's son, tender and only beloved in the sight of my mother. He taught me also and said unto me, let thine heart retain my words, keep my commandments and live. ఇక్కడ ఈ యొక్క సంగతి ఏం చెప్తున్నా అంటే, సొలొమోను, నేను కూడా ఒక తండ్రికి కుమారుణ్ణి, దావీదుకు కుమారుణ్ణి. నా తండ్రి కూడా నాకు ఎన్నో చెప్పాడు, నేర్పించాడు. నా తల్లి కూడా నాకు ఎన్నో నేర్పించింది అని చెప్తున్నాడు. అంటే నేను నా తల్లిదండ్రులకు విధేయత చూపించాను కనుకనే నేను ఈరోజు నీ స్థానంలో ఉన్నానని చెప్తున్నాడు. ఆ తర్వాత వారు చెప్పినటువంటి బోధ, వారు చెప్పిన మాటలు ఎంత జ్ఞానముతో కూడినవో, ఆ జ్ఞానం ఎంత అవసరమో తర్వాత చెప్తా ఉన్నాడు. 10వ వచనం మనం చూస్తే, హియర్ ఓ మై సన్ అండ్ రిసీవ్ మై సేయింగ్ అండ్ ద ఇయర్స్ ఆఫ్ దై లైఫ్ షల్ బి మెనీ. దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల్లో అంగీకరించిన ఎడల, నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. దీర్ఘాయుష్మంతుడు. ఈ రోజున చూడండి, యవ్వనస్తులు ఏ విధంగా చనిపోతున్నారో మనందరికీ తెలుసు. యాక్సిడెంట్స్ ఒకటే కాదు, సూసైడ్స్ కూడా. సూసైడ్స్ మాత్రమే కాదు, హత్యలు కూడా. అవునా కదా? ఈ రోజున దీర్ఘాయుష్యం అనేది చాలా తగ్గిపోయింది. కారణం ఏంటంటే అవిధేయత అనేది బాగా పెరిగిపోయింది. విధేయత ఎంత ఎక్కువ ఉంటే అంత దీర్ఘాయుష్యం, విధేయత ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ ఆయుష్. ప్రోవర్బ్స్ 7th చాప్టర్ 1 నుంచి చదువుకుందాం. 1 to 3. మై సన్, కీప్ మై వర్డ్స్ అండ్ లే అప్ మై కమాండ్మెంట్స్ విత్ thee. కీప్ మై కమాండ్మెంట్స్ అండ్ లివ్, and my law as the apple of thine eye. Bind them upon thy fingers, write them upon the table of thine heart. చదవమ్మా. నా కుమారుడా, నా మాటలను మనసులో ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసులో ఉంచుకొని ఎడల ఈ కనుపాపే నా ఉపదేశమును నీవు బ్రతుకుదువు. చెప్పేటువంటి మాటలు నీకు ఎలా ఉండాలంట? కనుపాప వలె ఉండాలంట. కనుపాప ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉంటుంది? కనుపాప ఎక్కడ ఉంటుందంటే, నువ్వు ఏది చూడాలంటా కూడా ఆ కనుపాప నుంచే చూస్తావు. అవునా? అంటే నీవు ఈ లోకాన్ని, లేదంటే ఈ జీవితాన్ని తల్లిదండ్రులు నీకు చేసినటువంటి ఆ ఉపదేశము ద్వారా చూడాలి. ఆ ఉపదేశముని అనుసరించి నువ్వు చూడాలి.
అంటే అంత దగ్గరగా ఉండాలి, అంత ఇంపార్టెంట్ అయి ఉండాలి నీకు. కనుపాప నీకు ఎంత ఇంపార్టెంట్, అది లేకుండా నువ్వు చూడలేవు, ఏమి చూడలేవు. సో నీ తల్లిదండ్రులు చెప్పే మాటలు నీకు అంత విలువైనవిగా నువ్వు ఉండాలి, అంత దగ్గరగా నువ్వు పెట్టుకోవాలి, వాటిని అనుసరించే నువ్వు జీవించాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. Proverbs 8:32, సామెతల గ్రంథము 8:32. Now therefore hearken unto me, O ye children, for blessed are they that keep my ways. సరే, ఎవరైతే పర్లేదమ్మా, సమయం లేదు, ఎవరైతే తల్లిదండ్రుల మాటలకు వారు చూపించిన మార్గంలో జీవిస్తారో వారు ఆశీర్వదించబడిన వారని చెప్తా ఉన్నాడు. 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. 10th chapter, 1st verse, Proverbs. The Proverbs of Solomon. A wise son maketh a glad father, but a foolish son is the heaviness of his mother. చదవమ్మా. నీతిమంతుని నోరు జీవపూట. 10:1. కుమారుడు తండ్రిని సంతోషపరచును. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. సో నువ్వు తండ్రిని సంతోషపరిచేవాడిగా ఉన్నావా లేదా? నువ్వు తండ్రిని సంతోషపరిచేవాడిగా ఎప్పుడు అవుతావు అంటే నువ్వు జ్ఞానం కలిగి ఉన్నప్పుడు. జ్ఞానం అంటే ఏంటి? సత్యాన్ని అనుసరించి జీవించుట జ్ఞానం. సత్యం అంటే ఏంటి? వాక్యమే సత్యం. వాక్యానుసారంగా జీవిస్తే నీ తండ్రికి సంతోషాన్ని కలిగిస్తావు. చదవమా. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. అంతే కదండి. మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగినోడు వాళ్ళ తల్లికి సంతోషం ఉంటుందా? ఏముంటది? దుఃఖం. ఏడుస్తా ఉంటారండి తల్లులు, ఏడుస్తా ఉంటారు. మళ్ళీ ఇంకో మాట చెప్తారండి ఖచ్చితంగా నాతో. ఏమంటారు తెలుసా? నా కొడుకు కోసం, కూతురు కోసం చెప్పాలా, కన్నీటి ప్రార్థన చేస్తున్నానండి. ఏం చేస్తున్నారు? కన్నీటి ప్రార్థన పనికిరాదు. నీ ప్రవర్తన మారాలి, నీ ప్రవర్తన మారాలి. వాడు ఆ స్టేజ్కి వెళ్ళాడంటే నువ్వు ముందు సరిగా లేవు కాబట్టి ఆ స్టేజ్కి వెళ్ళాడు. కన్నీటి ప్రార్థన ఎంతకాలం చేస్తారు? కన్నీటి ప్రార్థన మీరు వాక్యాన్ని చదివి దాన్ని అనుసరించి మీరు జీవించి ఆ విధంగా జీవించాలని వాడికి కూడా ఆమెకు కూడా తెలియజేసి జీవించేలాగా చేయాలి. అప్పుడు కార్యము జరుగుతుంది. 12:1 చదువుదాం. Proverbs 12:1. Proverbs 12:1. Whoso loveth instruction loveth knowledge, but he that hateth reproof is brutish. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. అది గద్దించిన, ఇన్స్ట్రక్ట్ చేసిన, ఇలా చేయండిరా, ఇలా ఉండమ్మా, ఇలా చేయండి అంటే నచ్చుతుందండి? నచ్చట్లా. నిన్ను సరిచేసే ప్రయత్నం చేస్తే, నీకు ఇన్స్ట్రక్షన్, నీకు తెలియజేసే ప్రయత్నం చేస్తే, నువ్వు ఇలా ఉండని చెప్పే ప్రయత్నం ఎవరైనా చేస్తే, అలా చేసిన వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే, అలా చేయటాన్ని నువ్వు ప్రేమిస్తే నిజంగా నువ్వు తెలివిగలవాడు, లేదంటే జ్ఞానం కలిగిన వాడువు. ఒకవేళ అది నీకు నచ్చట్లేదు అనుకో, అప్పుడు నువ్వెవరు చెప్పాలి? ఎవరు తెలుగులో ఏం రాసిందండి? దున్నపోతుతో సమానం, పశువుతో సమానం. ఈ రోజున నచ్చట్లేదు ఎవరికి. ఇలా ఉండండి అని చెప్తే నచ్చట్లా. అలా చెప్తున్నారని నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి చెప్తున్నారు. నువ్వు బాగుపడాలని చెప్తున్నారు. వాళ్ళకి తెలుసు కాబట్టి చెప్తున్నారు, నీకు తెలియదు కాబట్టి చెప్తున్నారు. ఇదొక ఫీలింగ్. మళ్ళీ అంతా నీకే తెలిసినట్టు చెప్తా ఉంటావు. ఎప్పుడంటే నీకు నిజంగా తెలియదు కాబట్టి నువ్వు అట్లా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీకు చెప్పాల్సి వస్తుంది. నువ్వు కరెక్ట్గా ఉంటే ఎందుకు చెప్తావు? చెప్తారండి ఎవరన్నా? చెప్పరు. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు అనుకో, ఏదన్నా ప్రాబ్లం ఇచ్చారు మీకు సార్ లెక్కల్లో, మ్యాథమెటిక్స్లో, అది నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు అనుకో, పక్కన చూస్తాడు, చూసి వెళ్ళిపోతాడు. అవునా? అది నువ్వు అక్కడ తప్పు చేస్తున్నావు అనుకో, ఆగుతాడు. ఆగి అరే ఇక్కడ ఇట్లా చేస్తే ఇట్లా కరెక్ట్ కాదు కదా చెప్తాడు లేదా? వాడి బాధ్యత అది. నువ్వు కరెక్ట్గా చేస్తా ఉంటే అది ఆ ప్రాబ్లము వాడిని చెప్పడు కదా. వెరీ గుడ్ అంటాడు లాస్ట్లో. మరి చేయట్లేదే, అందుకే చెప్తారు. ఆ చెప్పటాన్ని ఇష్టపడలే వాళ్ళని పశుప్రాయులని బైబిల్ చెప్తా. ఆ చెప్పటాన్ని ఇష్టపడే వాళ్ళు నిజంగా జ్ఞానాన్ని సంపాదించుకుంటారని.
13 ఒకటి చదువుదాం అన్న. ఏ వైజ్ సన్ హీరత్ హిస్ ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్స్. నిజముగా జ్ఞానం కలిగిన కుమారుడు గాని కుమార్తె గాని తన తండ్రి యొక్క సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలు, వాళ్ళు ఏమైతే చేయమని చెప్తారో వాటిని వాళ్ళు వింటారు, వాటికి విధేయత చూపిస్తారు. బట్ ఎ స్కానర్ హీరెత్ నాట్ రెబ్యూక్. చదవమ్మా. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. సో గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్. దిస్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్. వాట్ ఎవర్ యువర్ పేరెంట్స్ డూ టు యూ ఈస్ ఫర్ యువర్ గుడ్. మీ తల్లిదండ్రులు నీకు చెప్పేవన్నీ నీ మంచికే. ఏది బ్రాకెట్లో ఇంకోటి ఉంది ఆప్షన్, ఏంటి అది ఏంటంటే వారు దేవుని వాక్యానుసారంగా జీవించేవారైతే. కాకపోతే వాళ్ళు చెప్పాను కరెక్ట్ కాదు. నీ తల్లి కానీ తండ్రి కానీ దేవుని వాక్యానుసారంగా జీవించేవారై ఉండి వారు నీకు ఏదైనా చెప్తే అది నువ్వు చేస్తే అది నీకు ఆశీర్వాదం, చేయకపోతే అదే నీ యొక్క నాశనానికి పునాది అవుతుంది. 15:5 Proverbs 15:5 సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. ఏ ఫూల్ డిస్పైసెత్ హిస్ ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్, బట్ హీ దట్ రిగార్డెత్ రిప్రూఫ్ ఈస్ ప్రుడెంట్. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును. ఫూల్ అంట. ఒకవేళ తల్లి గాని తండ్రి గాని నీకు ఏదైనా మంచి చెప్తే అనుకున్నావు అనుకో, నువ్వు ఫూల్వి. అది నువ్వేదో గ్రేట్ గా నా ఇగో నేను అనుకున్నట్టు జరిగింది అనుకుంటే యూఆర్ ఎ ఫూల్. చదవమ్మా. గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడు అవుతాడు. Proverbs 20th chapter 20th words. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. Whoso curseth his father and his mother, his lamp shall be put out in obscure darkness. తన తండ్రినైనను నెక్స్ట్ లెవెల్ చిల్డ్రన్. తన తండ్రినైనను తల్లినైనను దూషించి వాని దీపము కారు చీకట్లో ఆరిపోవును. సో నాకు తెలిసిన వ్యక్తి ఉన్నారు, తల్లిదండ్రులని శపించే వ్యక్తి. ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు మానేసారు లేదు తెలియదు, కానీ ఎప్పుడు చూసినా తల్లిదండ్రులు శపించడం, తిట్టడం. ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఏముంది ఏమండి? ఆ తర్వాత 1926 చూద్దాం. ఇప్పుడు 1926 ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉన్నారు పిల్లలు. 1926 He that wasteth his father and chasteth away his mother is a son that causeth shame and bringeth reproach. చదవమ్మా. సామెతలు 19:20. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. మనం చూస్తా ఉన్నాం కదా తల్లిదండ్రులతో ఎలా బిహేవ్ చేస్తున్నారో పిల్లలు ఈ మధ్య. అది చాలా బాధాకరం. ఇంకంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే చేయి దాటిపోయినట్టే. ఇంకా దేవుని కృప ఏదన్నా ఉంటే కనుక ప్రత్యేకమైన కృప వారిని దేవుడు బాగు చేయాల. తల్లిదండ్రులతో ఎలా పడితే అలాగా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఐ డోంట్ నో, నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలా లేరని నమ్ముతా ఉన్నాను. Proverbs 28:24 23-22 చదువుదాం. 23వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. Hearken unto thy father that begot thee, and despise not thy mother when she is old. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ఎన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటాము. పిల్లలు వీడియోలు ఇప్పుడు సీసీ కెమెరాలు ఎక్కువైపోయినాయి కాబట్టి తెలుస్తున్నాయి. కార్లు తీసుకొచ్చి రోడ్ సైడ్లో పడుకోబెట్టి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులని, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని. రైల్వే స్టేషన్స్లో తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోతున్నారు. ఇక బాగా డబ్బు ఉండి అన్నోడైతే ఒక నెల నీ దగ్గర ఒక నెల నా దగ్గర అని పెట్టి నెల అయిపోగానే పోయే తీసుకెళ్ళవా, ఇంకా తొందరగా వచ్చి అమ్మని ఇంకా తీసుకెళ్ళవేదు నువ్వు అంటున్నాడు. ఇవన్నీ నేను చూసినే చెప్తున్నాను, నేను చూడనే కాదు, నేను చూస్తున్నా. అంటే తల్లిదండ్రులు ఏమాత్రం ఎంత బాధాకరం, వాళ్ళు ఎంత బాధపడతా ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఒకటి మాత్రం వాస్తవం, వాట్ యు సో యు రీప్. నువ్వేం విత్తావు అదే
వాళ్ళు ఇప్పుడు బాగుండొచ్చు, బలం ఉండొచ్చు, పిల్లలు ఉన్నారు, డబ్బు ఉంది అనుకోవచ్చు, అదే గతి వాళ్ళకు కూడా వస్తుంది. సో చాలా పెద్ద పాపం అది. ఓకే, ప్రోబ్స్ 28:24, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనం. Whoso robbeth his father or his mother and saith, it is no transgression, the same is the companion of the destroyer. మరి తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకుని అది ద్రోహం కాదనుకొనువాడు నశింపజేయువానికి జతకాడు. చూడండి, ఆస్తి పంచి ఇవ్వట్లేదని తండ్రిని చంపిన కొడుకు. చూస్తున్నారు న్యూస్లో, తల్లిని చంపిన కొడుకు. చంపేస్తున్నారు ఆస్తుల కోసం, పంచమంటున్నారు. వాళ్ళు ఏంటి, పని చేస్తే చూడరని తెలుసు కదా పాపం, అందుకని వాళ్ళు కొంచెం మొండి చేస్తారు. చేయగానే ఏం చేస్తారు, దాంతో ఇంత కొట్టి చంపేస్తున్నారు. చచ్చిపోయిన తర్వాత కూడా ఒక వీడియో ఫేమస్ అయింది, గుర్తుందా? చాలా రిచ్ ఫ్యామిలీ అనుకుంటా, చనిపోయింది, ఆమె అంబులెన్స్లో ఎక్కిస్తుంటే వాళ్ళ కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కాగితాలు తీసుకొచ్చి ఆమె వేలు తీసుకుని ముద్ర వేపిస్తుంటే ఆ నర్సు పక్క జరగవే అంటే ఆగాగు అని చెప్పేసి ముద్ర తీసుకుంటున్నాడు చచ్చిపోయిన ఆమెతో. అదే సొసైటీ, ప్రెజెంట్ సొసైటీ. ఈ సొసైటీలో మనం బ్రతుకుతున్నాం. అయితే వాళ్ళకి మనకి ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇట్లాగా పిల్లలు తయారవడానికి కారణం ఏంటంటే రాంగ్ పేరెంటింగ్. ఏంటండి అది? తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోవటం. తల్లిదండ్రులు దేవుల్లో లేరు కాబట్టి, దేవుడు చెప్పిన తల్లిదండ్రులకు తెలియదు కాబట్టి, ఆ విధంగా పెంచలేదు కాబట్టి పిల్లలు అయిపోయారు. ఈ రోజున పిల్లల్ని తప్పుపట్టడం అనేది 100% రాంగ్. తల్లిదండ్రులనే తప్పుపట్టాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఎలా పెంచాలో. దేవుడు చెప్పాడు ఎలా పెంచాలో. పెంచాలంటే నువ్వెలా ఉండాలో ముందు నీకు చెప్పాడు. నువ్వు అలా లేకుండా, అలా పెంచకుండా పిల్లోడు అలా అయిపోయి సమాజంలో అయిపోయిందంటే కారణం నువ్వే. ఎలా పెంచాలో ఒకసారి చూద్దామా? బైబిల్లో చాలా అవసరం, చాలా అవసరం. ప్రోవర్బ్స్ 22:6. నేను ఇందాక చెప్పాను కదా, పాస్టర్ గారు అన్నారు కదా, ఏమన్నారు? వాళ్ళు తెలుసుకోవాలన్నారు కదా, లేకపోతే చదువుకుంటారని. ఇప్పుడు చెర్రీ ఏజ్కో ఇంకా చిన్న ఏజ్కో తల్లిదండ్రులకు విధేయత చూపిస్తే నేను దీర్ఘాయుష్మంతుడిని అవుతాననే విషయం చెర్రీకి తెలుసా? తెలీదు, కానీ మీకు తెలుసు కదా. సో వాడికి విధేయత చూపించడం అనేది ఏం చేయాలి? మీరే నేర్పించాలి. చదవమ్మా. అందుకే బైబిల్ చక్కటి మాట చెప్తా ఉంది. 22. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. చైల్డ్, చిన్న పిల్లోడు. బాలుడు అంటే ఎవరు? చిన్న పిల్లోడు. బాలుడు నడవలసిన త్రోవను, ట్రైన్ అప్ a child in the way he should go, and when he is old he will not depart from it. చదవమ్మా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇనీషియల్ గా తల్లిదండ్రులారా, మీరే పిల్లవాడు ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, విధేయత అన్ని వాడికి మీరే నేర్పించాలి. నేర్పించాలంటే మీకు రావాలిగా. నీకు కార్ డ్రైవింగ్ వస్తేనే కదా ఇంకోటికి నేర్పిస్తావు. నీకు కార్ డ్రైవింగ్ రాకుండా నీ కొడుకు నువ్వు కార్ డ్రైవింగ్ నేర్పించగలవా? చెప్పాలా? నీకు హార్స్ రైడింగ్ రాకుండా నీ కొడుకు హార్స్ రైడింగ్ నేర్పించగలవా? సో నువ్వు విధేయత చూపించడం నీకు తెలియనప్పుడు వాడికి విధేయత చూపించాలనే విషయాన్ని ఎలా నేర్పించగలవు? నువ్వు పొద్దున లేచి బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేయటం అనే పనులు నువ్వు చేయనప్పుడు తల్లిగా, తండ్రిగా, నీ కొడుకు అలా చేయాలనంటే ఎందుకు చేస్తాడు? నువ్వే నేర్పించాలి. నువ్వు నేర్పించాలంటే నీకు వచ్చి ఉండాలి. నువ్వు ఆల్రెడీ చేస్తుండి ఉండాలి. నీకు అనుభవం ఉండాలి. దేవునికి విధేయత చూపించడం నీకు అనుభవం ఉంటే నీ పిల్లలకి నువ్వు నేర్పించాలి. ఆ తర్వాత ప్రోబ్స్ 13:24, సామెతలు 13:24. Proverbs 13th chapter 24th words. He that spareth his rod hateth his son, but he that loveth him chasteneth him. తెలుగులో చెప్తారా, ఇంగ్లీష్ చెప్తారా? నేను తెలుగు చదవమంటారా? ఓకే, మీరు బెత్తని వాడని వాడు తన కుమారునికి విరోధి అయిపోయారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. చదవండి. వాడు బెత్తము వాడని వాడు తన కుమారునికి
విరోధి. ఒక ఆయన అన్నాడు నాతో, నా లైఫ్లో నా పిల్లోడు నేను కొట్టలేదా అస్సలు ఒక్కసారి కూడా కొట్టలేదండి ఆయన. ఆయన కొడుకు ఎవరో తెలుసా? ఎవరు? ఒక తాగుబోతు, ఒక డ్రగ్ అడిక్ట్, ఒక ఉమనైజర్. ఏంటండి? తాగుబోతు, తిరుగుబోతు, డ్రగ్ అడిక్ట్. ఆయన గ్రేట్గా నాతో చెప్పిన మాట ఏంటంటే, నేను నా కొడుకుని ఒకసారి కూడా కొట్టలేదు. పరిణామం ఎలా ఉంది మరి? ఎలా ఉంది? బాగుందా? బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు గనక నీ కొడుకుకి మంచి ప్రవర్తన రావాలనే ఉద్దేశంతో నువ్వు దండించకపోతే నువ్వు వాడికి విరోధివంట. యు ఆర్ ఎనిమీ. దండించకపోవడం, శిక్షించకపోవడం, కొట్టకపోవడం అనేది ప్రేమ కాదు, శత్రువు నువ్వు ఆ పని చేయకపోతే. దేవుని మహాకృపను బట్టి నా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే నేను తెలుసుకోగలిగాను కాబట్టి వారిని ఆ విధంగా దండిస్తూ అవసరమైనప్పుడల్లా ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారు. ఈ పొజిషన్ అంటే కొంత సొసైటీకి, లోకానికి దూరంగా దేవునిలో విధేయత కలిగి ఉన్నారు. ఇప్పటికి ఏదైనా అవసరం వస్తే అదే పరిస్థితి బెల్ట్. ఎందుకనంటే ఇట్స్ అన్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్. ఏంటిది? కమాండ్మెంట్ ఫ్రమ్ గాడ్ టు ఫాదర్. Because I love them. So he that spareth his rod hateth his son, but he that loveth him chasteneth him betimes. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. తెలుగులో శిక్షించుట అనే పదం వాడారు, కానీ ఇంగ్లీష్ లో పనిష్మెంట్ అండ్ చాస్టైజ్మెంట్ అనేది రెండు వేరు పదాలు, వేరు అర్థాలు. శిక్ష అంటే చేసిన తప్పుకు విధించేదాన్ని శిక్ష అంటారు. చాస్టైజ్మెంట్ అంటే చాస్టనింగ్ అని అంటే ఆ తప్పు మరలా చేయకుండా విధించే శిక్షని చాస్టైన్మెంట్ అంటారు. అందుకే తెలుగుకి ఇంగ్లీష్కి వ్యత్యాసం ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు దయచేసి కింగ్ జేమ్స్ చదవమని ఎన్నోసార్లు చెప్తుంటాను. మనకు కూడా అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు. ఒక డిక్షనరీ పక్కన పెట్టుకుంటే ఫోన్లో ఆ పదానికి అర్థం మనకి తెలుస్తుంది. సో నీవు గనక ఆ పని చేయట్లేదు అనంటే ఖచ్చితంగా నువ్వు వాడిని అసహించుకుంటున్నావు, వాడికి శత్రువుగా ఉంటున్నావు, వాడు పాడైపోవాలని నువ్వే కోరుకుంటున్నావు అని అర్థం. ప్రోవర్బ్స్ 19:18, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. Chasten thy son while there is hope, and let not thy soul spare for his crying. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావు అని కోరవద్దు. తెలుగు చూసారు ఎంత పొరపాటు అంటే, ట్రాన్స్లేషన్ చూసారు ఎంత వేరుందో. ఇంగ్లీష్లో ఏముంది? చాస్టన్ దై సన్ వైల్ దెర్ ఈజ్ హోప్. అంటే వాడు మారే అవకాశం ఉన్నప్పుడే వాడిని దండించాల్సిన విధంగా దండించి వాడిని మంచి మార్గంలో పెట్టుకో అని చెప్తున్నాడు. చేయి జారిపోయిన తర్వాత ఎవడేం చేయలేడు. సో ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, ఆ నిరీక్షణ ఉన్నప్పుడే వాడిని ఆ చేసిన తప్పుకి ఆ తప్పు మళ్ళీ చేయకుండా విధించే శిక్షను విధించి వాడిని మార్చుకో అంటా ఉన్నాడు. అండ్ Proverbs 23:13-14. Proverbs 23:13-14. సో ఇక్కడ చాలా మంది అనుకుంటారు ఎప్పటి వరకు అంటే ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి వచ్చే వరకు ఆ పని చేయమని బైబిల్ చెప్తాను, వాళ్ళు మారే వరకు ఆ పని చేయమని బైబిల్ చెప్తాను. ఆ పని చేయటం ఆపద్దని చెప్తుంది బైబిల్. చాస్టైన్మెంట్ అంటే వాడిలో మంచి ప్రవర్తన తీసుకురావటానికి, వాడు మీకు విధేయత చూపించకుండా ఉంటున్నాడే, అలా కాకుండా మీకు విధేయత చూపించే అంత వరకు కూడా వాడికి బుద్ధి వచ్చేలాగా చెయ్యమనే చెప్తుంది బైబిల్. ఏంటది? చాస్టైజ్మెంట్, శిక్ష విధించమనే చెప్తా ఉంది. అదే ఈ వచనాల్లో మనం చూడొచ్చు. 23, 13, 14 వచనాల్లో. విత్ హోల్డ్ నాట్ కరెక్షన్. కరెక్షన్ అంటే పడదండి ఎవరికి కదా, అస్సలు పడదు కరెక్షన్ అంటే. నా కుటుంబంలో కూడా ఒక వ్యక్తికి అస్సలు పడదు కరెక్షన్ అంటే. అలా అని చెప్పి ఆ వ్యక్తికి అంతా తెలుసు అంటే ఏమీ తెలియదు, సున్నా. బైబిల్ ఏమీ తెలియదు, సున్నా. చెప్తే మాత్రం ఎప్పుడు కరెక్షన్. బైబిల్ చెప్తుంది ఎప్పుడు కరెక్షన్ చేయమని. బైబిల్ ఈజ్ ఆస్కింగ్ మీ నాట్ టు విత్ హోల్డ్ కరెక్షన్.
కరెక్షన్ చేయకుండా ఉండబాకని బైబిల్ చెప్తుంటే ఆ వ్యక్తులు ఏమంటున్నారు? కరెక్షన్ చేయొద్దు అంటున్నారు. చదవండి, తెలుగులో ఇంగ్లీష్లో చదవండి బైబిల్. అందుకే బైబిల్ చదవండి అని చెప్పేది, మొత్తుకునేది మీకు అందుకే. నా పని ఏంటంటే దేవుడు చెప్పింది చేయటం, మీకు నచ్చింది చేయటం కాదు. కుటుంబమైనా, సంఘమైనా, ఎవరైనా, లేదా ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా. దానివల్ల వాళ్ళు దూరం అవుతారు. అవును, నాకు అనవసరం. నేను ఆయనకి విధేయత చూపించాలి, అంతేనా కదా? మీరు తండ్రిగా మీరు దేవునికి విధేయత చూపించాలి, తల్లిగా మీరు దేవునికి విధేయత చూపించాలి, భార్యగా దేవుడు చెప్పింది మీరు చేయాలి, భర్తగా. సో ఏమంటున్నాడు? విత్ హోల్డ్ నాట్ కరెక్షన్ ఫ్రమ్ ద చైల్డ్, ఫర్ ఇఫ్ దో బీటెస్ హిమ్ విత్ ద రాడ్ హీ షల్ నాట్ డై. నీ బాలులను శిక్షించడం మానుకొనకుము, బెత్తంతో వాడిని కొట్టిన యెడల వాడు చావకుండును. Thou shalt beat him with the rod and shall deliver his soul from hell. బెత్తంతో వాడిని కొట్టిన యెడల పాతాళమునకు పోకుండా. నువ్వు చేస్తున్న పని ఏంటంటే వాడు నాశనంలోనికి, నరకంలోనికి, హెల్ అని ఉంది ఇంగ్లీష్లో, నరకంలోకి పోకుండా నువ్వు వాడిని కాపాడుతున్నావు ఆ పని చేసి. కొంచెం దండించడానికి తండ్రి ఇదేవగానే వచ్చేస్తుంది, తల్లి అడ్డపడిపోద్ది. ఆడికి అనిపిస్తుంది, అమ్మో మా అమ్మకి నేను ఎంత ప్రేమ, మా నాన్న దుర్మార్గుడు. నీకు వచ్చింది తెలుసా? మీ అమ్మే దయ్యం, మీ నాన్నే దేవుడు. ఎందుకంటే మీ నాన్న వాక్యానుసారంగా జీవిస్తూ నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాడు. మీ అమ్మకి వాక్యం తెలియదు కాబట్టి సాతానులాగా అడ్డుపడి నీకు దీర్ఘాయుషు లేకుండా, నీ జీవితంలో మేలు జరగకుండా, నీకు శాంతి సమాధానం కలగకుండా దేవుని ఉగ్రతగా నీ మీదకి రావాలని ఆమె అడ్డుకుంటుంది. మారండి, దయచేసి మారండి. వాక్యం చదవండి, వాక్యం చదవండి ప్లీజ్. ఐ వాంట్ టు సీ చెర్రీ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. చదవండి 15వ వచనం చదవమ్మా. నా కుమారుడా, మై సన్, ఇఫ్ thine heart be wise, my heart shall rejoice, even mine. చదవమ్మా. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయము కూడా సంతోషించును. సో మీరు బాగుపడాలని దేవుడు ఈ విధంగా మన జీవితాల్లో కూడా మనకి కష్టాలని, ఇబ్బందులు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు చెప్పండి? ఎందుకు అనుమతిస్తాడు? మనం సరి చేయటానికే, అవునా కదా? ఎన్నిసార్లు మీరు అనుకొని ఉంటారు, అమ్మా బుద్ధి వచ్చిందా దేవుడా, ఇంకోసారి ఇట్లా నేను. మనకు తెలుసు మనకి ఎందుకు అది జరిగిందో కూడా మనకు, ఎందుకంటే మనం తెలియని వాళ్ళం కాదుగా. తల్లిదండ్రులు కూడా అంతే, వారి మంచి కోసమే చేయాలి. అది చేయకపోవటం వల్ల వాళ్ళని నరకానికి పంపించేవారు అవుతున్నారు, దేవుని ఉగ్రతకి వారిని పాత్రలుగా చేస్తున్నారు. చిన్న పిల్లవాడు పుట్టగానే వాడికి వ్యాక్సిన్ లేపిస్తారు, తెలుసా అండి? వ్యాక్సిన్ అంటే వ్యాక్సిన్, టీకాలు. ఆ చిన్న పిల్లోడికి పియర్సింగ్ అంటే ఒక సూదితో గుచ్చటం అంటే ఎంత బాధాకరమైన విషయం అండి. తల్లిదండ్రులే తీసుకెళ్ళి గుచ్చిపిస్తారు లేదా? దేనికోసం? మరణకరమైన వ్యాధులు, లేదంటే వాడి జీవితానికి హాని కలిగించే వ్యాధులు రాకుండా ఉండటానికి చేస్తున్నారా? ఇది అలాంటిదే. వాడు నరకంలోనికి పోకుండా, నశించిపోకుండా, అకస్మాత్తుగా అంటే అకాల మరణం చెందకుండా దీర్ఘాయుష్తో జీవించాలని, వాళ్ళ జీవితాల్లో మేలు జరగాలని, వాళ్ళ జీవితాల్లో శాంతి సమాధానం ఉండాలని, వారు ఆశీర్వదించబడి ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనే ఈ పనిని మనము చెయ్యాలి. చేయటం ఆపద్దు అని చెప్తుంది బైబిల్. అందుకే నేను ఆపను, మీరు కూడా ఆపబాకండి. ఒకవేళ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి, చేయకపోతే మీ ఇష్టం. మీరు అవిధేయులు. ఫస్ట్ బైబిల్ చెప్పింది చేయకపోతే మనమే కదా అవిధేయులం, మనమే కదా. నేనైతే అవిధేయుడిగా నేను ఉండదని నాకు ఇష్టం లేదు. అదేవిధంగా నా పిల్లలు హఠాత్తుగా చచ్చిపోవడం నాకు ఇష్టంలా. నా పిల్లలు దీర్ఘాయుష్మంతులై ఉండాలి. అంటే ఏం చేయాలి? నేను నా పిల్లలు నాకు విధేయులుగా ఉండేలాగా చేసుకోవాలి నేనే. దానికి మార్గం కూడా చెప్పాడు దేవుడు, ఎలా చేసుకోవాలో చెప్పాడు దేవుడు.
సో కన్నీటి ప్రార్థన మాత్రమే కాదు, తన్నేటి పని కూడా చేయండి. ఏమండి? ఆ? కన్నీటి ప్రార్థన ఒక్కటే కాదు, తన్నేటి పని కూడా చేయండి. చేయమని బైబిల్ చెప్తా ఉంది. ఓకే, సో ఇప్పుడు మరి ఈ విధేయత చూపించడం అనే విషయానికి వస్తే, యేసుక్రీస్తు ప్రభువుకి మించిన మాదిరి మనకి ఎవరున్నారు చెప్పండి? ఇంకా చేసిన తప్పుకే దండిస్తుంటే తిరగబడుతున్నారు పిల్లలు. అవునా? అవునా కదా? చేసిన తప్పుకే ఏదైనా గద్దింపు కానీ శిక్ష కానీ విధించే ప్రయత్నం చేసి తిరగబడుతున్నారు. ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా మనందరి శిక్షని తండ్రి ఆయన మీద వేస్తే, మరలా చెప్తున్నాను తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలను పెంచే బాధ్యత మీ మీద ఉంది. మీరు వాక్యానుసారంగా ఉంటేనే మీరు వాళ్ళకి నేర్పించగలరు. ఒకవేళ వాక్యానుసారంగా ఉండి నేర్పించేవారు ఉంటే గనక వారిని దయచేసి మీరు ఆపబాకండి. వ్యాక్సిన్ వేస్తుంటే నా కూతురికి వ్యాక్సిన్ వేయడానికి వీల్లేదు అని ఆపుద్దా తల్లి? చెప్పండి, ఆపుద్దా? ఒకవేళ బాధ అనిపిస్తే నేను చూడలేనయ్యా నువ్వు వేపించు అని పక్కెళ్తుంది, కానీ వ్యాక్సిన్ వేయడానికి వీల్లేదు నా కూతురికి అంటదా తల్లి? లేదా తండ్రి అంటాడు పోని నా బిడ్డకి వేయడానికి వీల్లేదని? ఇద్దరు కలిసే వెళ్ళి ఇద్దరు అంగీకారంతోనే అలాగే పెంచండి. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ పేరెంటింగ్. అలా లేనప్పుడు ప్రాబ్లం ఎక్కడంటే మీలోనే ఉంది. ఆమేన్. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాలు సందికి వస్తూ ఉన్నాం అయ్యా. మరి మీ వాక్యము సత్యము, మీ వాక్యము జీవము, మీ వాక్యమే మా జీవాహారము. ఆ వాక్యాన్ని అనుసరించి జీవించుటే మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యత. కాబట్టి మీకు విధేయత చూపించేటువంటి తల్లిదండ్రులుగా, పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించే విధంగా వారిని పెంచేటువంటి తల్లిదండ్రులుగా మేము ఉండటానికి సహాయం చేయండి. వాక్యానికి విధేయత చూపించాలంటే వాక్యము తెలియాలి. వాక్యముతో సమయం గడిపే తల్లిదండ్రులుగా మమ్మల్ని అందరినీ దీవించమని, యేసయ్య నీ కృప చాలు, నీ ఉంటే చాలు. ఈ యొక్క సంఘమును క్రీస్తు సంఘముగా, ఆది అపోస్తుల సంఘముగా మీరు స్థిరపరచమని ప్రార్థిస్తూ, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. లైవ్లో చూస్తున్న వారు, చూడబోతున్న వారు కూడా వారి యొక్క కుటుంబాలని క్రైస్తవ కుటుంబాలుగా తీర్చిదిద్దుకోవటానికి ఏ విధంగా వారు జీవించాలో మీరు తెలియజేసిన మాటను అనుసరించి జీవించే కృపను దయచేయమని నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ us. We are all blessed. Hallelujah. Hallelujah.